Okay, so it's 1 minute past. Let's start. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ రీడర్స్ క్లబ్ అనేది అయితే స్టార్ట్ చేశారో మన శ్రీశైల్ గారు, పడాల గారు, అలాగే దీప్తి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను నిన్న రాసినట్టు ఒక లైఫ్ టైంలో ఎక్కువ పుస్తకాలు చదవాలంటే మనకు ఒక్కోసారి వీలు కాకపోవచ్చు రకరకాల రీజన్స్ వలన. కానీ ఈ బుక్ రీడర్స్ క్లబ్ వలన ఎవ్రీడే మనకు ఒక బుక్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది. ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేస్తున్నాము. ఈ మధ్యన ఒక చాలా ఎన్లైట్నింగ్ బుక్ ఇంట్రొడక్షన్. అంటే సాధారణంగా బుక్ని పొగుడుతూ అందరూ ప్రజెంట్ చేయడమే చూసాం, కానీ ప్రసాద్ గారు ఈ మధ్యన గొల్లపూడి రాసిన ఒక బుక్ని బాగా క్రిటిసైజ్ చేస్తూ మనకు పరిచయం చేశారు. ఐ రియలీ ఎంజాయ్డ్ లాట్. చాలా నేర్చుకోవడానికి కూడా వస్తుంది. సో ఎవ్రీడే 1 hour స్పెండ్ చేస్తే ఒక బుక్ కవర్ చేసినంత నాలెడ్జ్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ దెమ్. అండ్ దెన్ లెట్ మీ క్విక్లీ జంప్ ఇన్ టు దిస్ బుక్. ఈరోజు నేను పరిచయం చేసే బుక్ నేమ్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. సో రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చాలామంది చదివి ఉంటారు. టు అండర్స్టాండ్ మనీ, టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ ఆఫ్ మనీ, ఈ బుక్ని చాలామంది రికమెండ్ చేస్తారు. ఇఫ్ యూ నాట్ రెడ్ ఇట్, ఐ వుడ్ రికమెండ్ యూ టు రీడ్ అట్లీస్ట్ ఫస్ట్ 5-6 chapters. సో ఫస్ట్ 6 chapters అయితే నేను చదవమని ఎంకరేజ్ చేస్తాను. లాస్ట్ 3 chapters ఈజ్ లైక్ ఎనీ అదర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అనమాట. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, మీ అలవాట్లు ఎలా మార్చుకోవాలి, మీ లేజినెస్ని ఎలా ఓవర్కమ్ కావాలనే దాని గురించి లాస్ట్ 3 chapters ఉంటాయి. బట్ అవి మనకు చాలా బుక్స్లో దొరుకుతాయి. ద ఫస్ట్ 6 chapters ఏంటంటే చాలా బేసిక్ చాప్టర్స్. అంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ని ఎవరు చదవని వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బుక్లో మీకు ఎక్కడ కూడా దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, వీటి గురించి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అంటే మీరు ఇది చేయండి, ఇలా చేయండి అని రచయిత తాను చేసిన తన లైఫ్లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ మనకు చెప్తాడు. కానీ ఇలాంటి ఎకానమిక్ కాన్సెప్ట్స్ని ఏమి ఇంట్రొడ్యూస్ చేయడు. ఇది చాలా నీట్ అండ్ క్లీన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మనీ. ఇంట్రొడక్షన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ మనీ ఇన్ టు యువర్ లైఫ్స్. అంటే డబ్బు మన లైఫ్లో ఏ రోల్ పోషిస్తుంది, ఆ డబ్బుకు మనం ఇవ్వాల్సిన గుర్తింపు ఏంటి, మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి, అది మనం ఏ వయసు నుంచి నేర్చుకుంటే మనకు లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది. నేను నిన్న ఇంట్రొడక్షన్లో కూడా రాసినట్టు మనకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ బాగా చదువుకోవాలి అని చెప్తూనే ఉంటారు. కానీ బాగా చదువుకొని ఏం చేయాలి అంటే అల్టిమేట్గా ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ మనీ, ఇట్స్ బెటర్ టు స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ మనీ ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్. సో ఈ బుక్లో కూడా రచయిత అది చాలా కాంట్రడిక్షన్ ఉంది దీంట్లో. అంటే రచయిత దీన్ని ఫిక్షన్గా రాశాడా, రియల్గా తన జీవితంలో జరిగిందా లేదా అనే దాని గురించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్, మనం దీంట్లో నుంచి ఏం టేక్ అవి తీసుకోవాలంటే, తను 9 years అప్పుడే మనీ గురించి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. తన ఫ్రెండ్తో పాటు తన ఫ్రెండ్ డాడ్ నుంచి నేర్చుకుంటాడు అనమాట. సో నేను ముందుగానే చెప్పినట్టు ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్, అంటే నేను అందరినీ డబ్బు కోసమే పని చేయమని చెప్పట్లేదు. కానీ డబ్బు గురించి తెలుసుకోవడం ఒక మైక్రో లెవెల్లో కానీ మ్యాక్రో లెవెల్లో కానీ, అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది మనం మన ఇండివిజువల్ లెవెల్లో కానీ, ఒక స్టేట్ బడ్జెట్ కానీ, ఒక సెంట్రల్ బడ్జెట్ కానీ, ఒక మ్యాక్రో లెవెల్లో కానీ మనకు అర్థమైతే మన డెసిషన్స్ చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. అంటే మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోవడంతో పాటు మన నేషనల్ని, మన దేశాన్ని కూడా బాగుపరిచే ఒక అవకాశం ఉందన్నమాట. సో లెట్స్ క్విక్లీ జంప్ ఇన్ టు ద బుక్. దీంట్లో నేను చెప్పినట్టు 8-9 chapters ఉన్నాయి. నేను ఫస్ట్ 6 chapters ఇంట్రొడ్యూస్ చేస్తాను. లాస్ట్ 3 chapters వదిలేస్తున్నాను, ఎందుకంటే ఇట్స్ జస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అవి. సో కమింగ్ టు ద ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ కంటే ముందు దీంట్లో చిన్న ఇంట్రొడక్షన్ ఉందన్నమాట. ఇంట్రొడక్షన్ ఏంటంటే, ఈ రచయిత ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు, ఈ రచయిత ఫాదర్ ఒక లెక్చరర్ కమ్ ప్రొఫెసర్ అనుకోండి. తన ఫ్రెండ్ మైక్ అని ఉంటాడు. ఆ మైక్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ మ్యాన్ అనమాట. సో ఈ రచయిత మనకు ఇంట్రొడక్షన్ ఎలా చేస్తాడంటే, తన సొంత నాన్న అకాడమిక్గా ముందుకెళ్ళు అని తన కొడుక్కి అడ్వైస్ చేస్తూ ఉంటాడు. కానీ మైక్ వాళ్ళ నాన్న, అదే ఫ్రెండ్ వాళ్ళ నాన్న, లేదు నువ్వు అకాడమిక్గా బాగా చదివినా పర్లేదు, చదవకపోయినా పర్లేదు, ఫినాన్షియల్ డెసిషన్స్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ని పెంచుకో, నీకు లైఫ్లో ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటాడు అనమాట. అందుకని రచయిత తన సొంత నాన్నని పూర్ డాడ్ అని, మైక్ వాళ్ళ నాన్నని రిచ్ డాడ్ అని మనకు అర్థం అవడానికి చెప్తూ ఉంటాడు అనమాట.
సో అది వినడానికి కొంచెం ఎబెట్గా ఉన్నా కూడా ఆ బుక్లో మనల్ని ఆ బుక్తో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనకు ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతాయన్నమాట. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కాంట్రడిక్షన్ ఏంటి, వాళ్ళిద్దరూ ఆ చిన్న పిల్లలకి నేర్పిస్తున్నది ఏంటి, దేని మీద ఫోకస్ చేయమని చెప్తున్నారు, ఇదన్నీ మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇంట్రొడక్షన్ ద ఫస్ట్ పేజ్లోనే ఒక లైఫ్ లెసన్ ఉంటుందన్నమాట దీంట్లో. సో రచయిత మనకి ఏం చెప్తాడంటే, వన్ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెంట్, వన్ వెంట్ టు స్టాన్ఫోర్డ్ అని చెప్తాడనమాట తన సొంత నాన్న గురించి. అంటే చాలా ఇంటెలిజెంట్ అయినా కూడా తన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, తను పిల్లలకు నేర్పించే వాల్యూస్ ఎలా ఉన్నాయి. సో అలాగే వాళ్ళ గురించి చెప్తూ, బోత్ మెన్ వర్ వెరీ స్ట్రాంగ్, కరిజ్మాటిక్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్. బోత్ మెన్ ఆఫర్డ్ మీ అడ్వైస్ బట్ దే డిడ్ నాట్ అడ్వైజ్ ద సేమ్ థింగ్స్. ఇఫ్ ఐ హ్యాడ్ ఓన్లీ వన్ డాడ్ ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ టు యాక్సెప్ట్ or reject his advice. Having two dads offered me the choice of contrasting points of view, one of a rich man and one of a poor man. Instead of simply accepting or rejecting one or the other, I found myself thinking more, comparing and then choosing myself. మనం ఇప్పుడు చూస్తూ కూడా ఉంటాం ఫేస్బుక్లో కానీ బయట కానీ, మనకు ఆల్టర్నేటివ్ వ్యూ అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవడం చాలా తగ్గిపోయింది. అంటే నేను పట్టిన కోడికి 3 కాళ్ళు, ఇంకా ప్రపంచంలో 4 కానీ 2 కానీ ఉండే అవకాశమే లేదు అని చాలామంది వాదించడం చూస్తున్నాం అన్నమాట. దీంట్లో రచయిత ఫస్ట్ పేజ్లో ఏం చెప్తాడంటే, నేను రిచ్ డాడ్ చెప్పేది విన్నాను, పూర్ డాడ్ చెప్పేది విన్నాను, 2 విని నేను నా బుర్రను ఉపయోగించి నాకు నచ్చింది నేను చూస్ చేసుకున్నాను అని చెప్తాడనమాట. సో ఇది కేవలం మనీ కాన్సెప్ట్లోనే కాదు, మనం ఏ కాన్సెప్ట్లో అయినా కూడా లైఫ్ లాంగ్ ఈ 2 సెంటెన్సెస్ మనం గుర్తుపెట్టుకుంటే చాలా పీస్ ఉంటుంది మన మైండ్లో. ద నెక్స్ట్ థింగ్ అంటే, నేను నిన్న ఇంట్రొడక్షన్లో రాసినట్టు కూడా ఈ బుక్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ద సెకండ్ పేజ్లో రచయిత చెప్తాడనమాట, ఆ స్టాగరింగ్ నేషనల్ డెట్ ఈస్ డ్యూ టు లార్జ్ పార్ట్ టు హైలీ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ మేకింగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ విత్ లిటిల్ ఆర్ నో ట్రైనింగ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మనీ. అంటే మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ, వాళ్ళు చాలా మటుకు చదువుకొని ఉండరు. చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్లో చదువుకొని ఉంటారు, వాళ్ళకు కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఎలా వర్క్ అవుతుందో తెలియదు. కానీ మన నేషనల్ జర్నీని వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ ఏ రంగం మీద ఎంత ఖర్చు పెట్టాలి. స్టేట్ బడ్జెట్ దాదాపు 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు ఉంది. సెంట్రల్ బడ్జెట్ దాదాపు 22 lakhs crores, 25 lakhs crores వస్తుంది. ఈ బడ్జెట్స్ అన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళ మిస్టేక్స్కి 130 crore పీపుల్ సఫర్ అవుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ మనీ మనకు అర్థమైతే మనం బెటర్ గవర్నమెంట్స్ని ఎన్నుకునే అవకాశం ఉందని నేను బలంగా నమ్ముతాను. సొసైటీలో చాలామందికి మనీ ఎక్కడ వస్తుందో తెలియదు. ఏదో ఎవరికో ప్రింటర్ ఉంది, ప్రింట్ చేస్తే ఆర్బీఐ ప్రింట్ చేస్తే గవర్నమెంట్కి ఇస్తుంది, గవర్నమెంట్ అందరికీ పనిచేస్తుంది అని అనుకునే వాళ్ళు మెజారిటీ ఉంటారని నేను అనుకుంటాను. మనీ మనకు ఎలా వస్తుంది అని మనకు అర్థమైతే ఐ థింక్ వీ విల్ హ్యావ్ బెటర్ ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అలాగే ఈ బుక్లో మనం కండెమ్ చేయాల్సినవి అంటే ఖండించాల్సినవి ఏంటంటే, రచయిత పూర్తిగా క్యాపిటలిస్టిక్ ఐడియాలజీతో ఉంటాడనమాట. అందుకని ద వెరీ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రిచ్ డాడ్ కమ్స్ ఫ్రమ్ దట్ ఐడియాలజీ. అంటే మనీ గురించి చెప్పే అతన్ని రిచ్ డాడ్ అని సంబోధించడంలోనే అతని ప్రయారిటీస్ మనకు అర్థమవుతాయి అనమాట. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ క్యాపిటలిజం, అంటే క్యాపిటలిజం మంచిదా కాదా, కమ్యూనిజం మంచిదా కాదా నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. కానీ రచయిత క్యాపిటలిస్టిక్ వ్యూ తీసుకొని బుక్ రాస్తాడని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఒక చోట ఇలా రాస్తాడనమాట, ట్యాక్సెస్ పనిష్ దోస్ హూ ప్రొడ్యూస్ అండ్ రివార్డ్ దోస్ హూ డోంట్ ప్రొడ్యూస్, విచ్ ఐ కాంట్రడిక్ట్ అనమాట. అంటే ట్యాక్సెస్ రచయిత ఏం చెప్తాడంటే, బాగా పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ తీసుకొని ఏమీ పని చేయని వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అనే రకంగా మాట్లాడతాడు అనమాట. విచ్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. ఎందుకంటే మీరు గోల్డ్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఐరన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఏదైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇఫ్ దెర్ ఈజ్ నో బడీ టు కన్జ్యూమ్, నో బడీ కెన్ మేక్ మనీ. ఈరోజు రిలయన్స్ అంబానీ జియో పెట్టి 1,00,000 కోట్లు 4,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. దాంట్లో మెజారిటీ బ్యాంక్ లోన్స్ ఇచ్చాయి అనమాట. ఇనీషియల్గా 1,00,000 కోట్లు అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో అంబానీ డబ్బులు అంటే రిలయన్స్ డబ్బులు 20,000 crores, 80,000 crores బ్యాంకే లోన్ ఇచ్చింది. ఆ బ్యాంక్ ఎక్కడంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనీ ఎవరిదంటే గవర్నమెంట్ మీన్స్ పబ్లిక్ మనీ. సో అండ్ ఆ సర్వీసెస్ యూస్ చేసుకునే వాళ్ళందరూ కూడా పబ్లికే. సో ఇండైరెక్ట్గా ఆ పబ్లిక్ నుంచే మనీ వస్తుంది. ఆ పబ్లిక్ వాడుతున్నారు కాబట్టి ఆ సర్వీసెస్ ఆ కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఆ ట్యాక్సెస్లోంచి గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. ఆ గవర్నమెంట్ మళ్ళీ ఆ ట్యాక్స్ ప్రజల మీద ఖర్చు పెడుతుంది. వెరీ లాజికల్. కానీ రచయిత మనకు
అది ఒక రాంగ్ నోషన్లో మనకు చెప్పాడు అనమాట. అంటే రాబిన్ హుడ్ థియరీ అంటాడు. రాబిన్ హుడ్ థియరీ తనకు నచ్చదు. రాబిన్ హుడ్ థియరీ ఏంటంటే ఉన్నోళ్ళ దగ్గర నుంచి తీసుకొని లేనోళ్ళకి ఇవ్వడం. మీకు తెలిసే ఉంటుంది అది కాన్సెప్ట్. సో ఈ రచయిత దానికి ఇష్టపడాను అనమాట. హీ థింక్స్ గవర్నమెంట్ ఈజ్ అన్నెసెసరీ అంటే రిచ్ని బాగా దోచుకొని ఏమీ చేయకుండా లేజీగా ఉన్న వాళ్ళకి, మనలో కూడా చాలామందికి ఆ వ్యూ ఉంటుంది అనమాట. లేజీగా ఉండే వాళ్ళకి గవర్నమెంట్ అనవసరంగా ఫీడింగ్ ఇస్తుంది అని. బట్ వెరీ పర్పస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్. మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది బాగా చదువుకోరు, కొంతమంది బాగా చదువుకుంటారు. బాగా చదువుకున్నంత మాత్రాన మీరు మీ పిల్లల్ని రోడ్ మీద వదిలేరు. సో యూ స్టిల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో యూ విల్ గివ్ ఆల్ ద ఛాన్సెస్ ఫర్ ద కిడ్ టు గ్రో అప్. అలాగే గవర్నమెంట్ కూడా తనకు తోచినంత అందరి డెవలప్మెంట్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దెన్ కమింగ్ బ్యాక్ టు ద 5th పేజ్, హీ ఎక్స్ప్లెయిన్స్ అంటే పూర్ డాడ్ అనమాట అంటాడు, మనీ డజంట్ మ్యాటర్, మనీ కాదు ఇంపార్టెంట్, నీకు చాలా మిగతావన్నీ ఇంపార్టెంట్ అంటాడు. రిచ్ డాడ్ ఏమంటాడంటే మనీ ఈజ్ పవర్ అంటాడు. మనీ ఈజ్ పవర్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ప్రపంచంలో జరుగుతున్నవి చూస్తూ ఉంటే హోల్ పవర్ఫుల్ నేషన్స్ అని మనం ఏదైతే అంటున్నామో అవన్నీ మనీ ఉన్న నేషన్స్. మన దగ్గర 130 crore పాపులేషన్ ఉంది, చైనా దగ్గర 140 crore పాపులేషన్ ఉంది. కానీ మనకంటే చైనా పవర్ఫుల్గా ఉంది, ఎందుకంటే జస్ట్ బికాస్ దే హ్యావ్ మోర్ మనీ. సో అమెరికా దగ్గర 300 హార్డ్లీ 34 crores పాపులేషన్ ఉంది. కానీ వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అంటున్నాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంది. సో మనీ డస్ మ్యాటర్. మనీ బ్రింగ్స్ యూ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇన్ దిస్ కరెంట్ వరల్డ్. దెన్ గోయింగ్ టు దెన్ కమింగ్ టు ద లెసన్ 1, చాప్టర్ 1. దీంట్లో ఏమంటాడంటే ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ వర్క్ ఫర్ మనీ అండ్ ద రిచ్ హ్యావ్ మనీ వర్క్ ఫర్ దెమ్, విచ్ ఈజ్ అ వెరీ కాంట్రడిక్టరీ టాపిక్. ఇతను ఏం చెప్తాడంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి ఎప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఉంటుంది, కానీ రిచ్ అలా చేయరు, దే మేక్ మనీ వర్క్ ఫర్ దెమ్ అంటాడు. అంటే ఇందాక రిలయన్స్ నేను చెప్పిన ఎగ్జాంపుల్, హీ పుట్స్ ఓన్లీ 20% ఆఫ్ ద మనీ. 20% ఆఫ్ ద మనీ తీసుకొని 80% బ్యాంక్ దగ్గర నుంచి మనీ తీసుకొని ఒక 1000 మందిని పెట్టి ఒక బిజినెస్ చేస్తాడు. దాంట్లో తనకు మెజారిటీ ప్రాఫిట్స్లో షేర్ తనకు పర్సనల్ అకౌంట్కి వెళ్తుంది అనమాట. సో ఇది అగైన్ కాంట్రడిక్టరీ టాపిక్ అనమాట. దెన్ కమింగ్ టు పేజ్ 23. సో బిఫోర్ గోయింగ్ దట్, పేజ్ నెంబర్ 15లో ఈ రాబర్ట్ కియోసాకి చిన్నప్పుడు ఈ రిచ్ డాడ్ దగ్గరికి వెళ్తాడనమాట. నాకు మనీ గురించి నేర్పించు అని ఈ రిచ్ డాడ్ దగ్గరికి వెళ్తే ఆ రిచ్ డాడ్ ఒక ఆప్షన్ ఇస్తాడనమాట. నేను చెప్పినట్లు విని నేను చెప్పినట్లు చేస్తే నీకు నేర్పిస్తాను, నీకు ఓకేనా అంటాడు. ఇతను కొంచెం టైం అడుగుతాడు. టైం అడిగినప్పుడు తను ఏమంటాడంటే టేక్ ఇట్ టు లీవ్ ఇట్, నీ దగ్గర 1 నిమిషం ఉంది డెసిషన్ తీసుకోవడానికి. లైఫ్లో నీకు ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. నువ్వు ఆపర్చునిటీ వచ్చిన డోర్ నాక్ చేసినప్పుడు నాకు టైం కావాలి, 2 minutes కావాలి, 5 minutes కావాలంటే నీ దగ్గర ఆపర్చునిటీస్ ఉండవు. సో నువ్వు ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని నాకు చెప్పు, నీకు కావాలా నేను చెప్పే ఎడ్యుకేషన్, నీకు అవసరం లేదా అంటాడు. అప్పుడు వెంటనే రాబర్ట్ ఒప్పుకుంటాడు అనమాట. సో అనదర్ లెసన్ టు లెర్న్ ఏంటంటే మనకు దగ్గరికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు టూ మచ్ ఆఫ్ హెజిటేషన్, అంటే గోడ మీద పిల్లిలాగా అటా ఇటా అని ఆలోచిస్తూ ఉంటే ఇట్ విల్ గో అవుట్. ఆ ఆపర్చునిటీ మనకు ఉండకపోవచ్చు. సో దిస్ ఇస్ అనదర్ లెసన్ టు లెర్న్ అనమాట. నెక్స్ట్ గోయింగ్ టు పేజ్ నెంబర్ 23. సో ఇక్కడ తన సొంత నాన్న ఏం చెప్తాడంటే, సన్ ఐ వాంట్ యూ టు స్టడీ హార్డ్, గెట్ గుడ్ గ్రేడ్స్, యూ కెన్ ఫైండ్ అ సేఫ్ సెక్యూర్ జాబ్ ఇన్ ఎ బిగ్ కంపెనీ ఎక్సెట్రా చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఇది వెరీ రెగ్యులర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనమాట. నువ్వు బాగా చదువుకో, వెళ్ళి ఒక కంపెనీలో ఉద్యోగం చేయి. ఇది నేను తప్పు పట్టట్లేదు. డెఫినెట్గా జాబ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్. ఈరోజు బిజినెస్ చేస్తున్న చాలామంది కూడా ఒకప్పుడు జాబ్ చేసిన వాళ్ళే అనమాట. ప్రైమ్ ఎగ్జాంపుల్ మీరు మైట్ బి నోయింగ్ అబౌట్ రెడీ ల్యాబ్స్. రెడీ ల్యాబ్స్ ఏంటంటే హోల్ డిఫరెంట్ టాపిక్ అది, బట్ ఐ జస్ట్ కోట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంజిరెడ్డి. అంజిరెడ్డి వాజ్ వర్కింగ్ ఇన్ ఐడిపిఎల్లో పనిచేస్తున్న చాలామంది సైంటిస్టులు వెళ్ళి సొంత కంపెనీలు పెట్టుకున్నారు. ఐడిపిఎల్ మునిగిపోయింది, ఇట్స్ గవర్నమెంట్ కంపెనీ, కానీ వీళ్ళు సొంతంగా చాలా పెద్దగా అయిపోయారు అనమాట. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు రెడీ ల్యాబ్స్. సో జాబ్ చేయడం తప్పేం కాదు, బట్ రిచ్ డాడ్ ఏం చెప్తాడంటే జాబ్ చేయడం కోసం చదవద్దు, లెర్న్ సంథింగ్.
సో దట్ ఆన్ వన్ డే యూ కెన్ స్టాండ్ ఇన్ యువర్ ఫీట్ అని చెప్తాడనమాట. సో ద ఫండమెంటల్ డిఫరెన్సెస్ రిచ్ డాడ్కి పూర్ డాడ్కి ఇలా ఉంటాయన్నమాట. బుక్ అంతా అది నడుస్తూనే ఉంటుంది. పూర్ డాడ్ ఏం చెప్పాడు, రిచ్ డాడ్ ఏం చెప్పాడు, అల్టిమేట్గా ఈ ఆథర్ రిచ్ డాడ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని మనకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తాడనమాట. సో ఈ లెసన్ 1 ఏంటంటే ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ అని ఎందుకు క్యాపిటలిస్టులు ఫీల్ అవుతారంటే, మీరు మీకు ఫేస్బుక్ గురించి ఫేస్బుక్లోనే మాట్లాడుకుంటాం మనం. సో ఫేస్బుక్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ క్యాపిటలిస్ట్ ఐడియా అనమాట. అంటే ఒక హ్యూమన్ సైకాలజీకి దాన్ని బిజినెస్ పరంగా చేసి హిట్ అయిందనమాట ఇది. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు అందరూ చాలామంది నవ్వుకున్నారు. కానీ ఈరోజు లాస్ట్ ఇయర్ ఫేస్బుక్ టర్న్ ఓవర్ దాదాపు ఐ థింక్ 5 lakh crores of rupees. దాంట్లో ప్రాఫిట్ ఈజ్ మోర్ దెన్ 20%, అంటే నెట్ ప్రాఫిట్. చాలామందికి ఫేస్బుక్ రెవెన్యూ వస్తుందా, ఫేస్బుక్ ప్రాఫిట్స్ వస్తుందా అని అనుకుంటూ ఉంటారు. ఫేస్బుక్ వాడు రిలయన్స్లో 10%ని 44,000 crores పెట్టి కొన్నాడు. జస్ట్ రిలయన్స్ జియోలో 10% ఆఫ్ ద షేర్ని 44,000 crores పెట్టి కొన్నాడు ఈ మధ్యన. అంటే దాని రిలయన్స్ జియో వాల్యూ దాదాపు 440 crores ఉన్నట్టు దాని ప్రకారం. సో కానీ రిలయన్స్ జియో స్టార్ట్ చేసినప్పుడు అంబానీ పెట్టిన మనీ ఓన్లీ 20,000 crores. తర్వాత అది మెల్లగా ఇప్పుడు 4 lakh crores అయిపోయింది. దాంట్లో ఫేస్బుక్ కూడా రిలయన్స్ జియోలో ఎందుకు కొనాలి షేర్స్? ఎందుకంటే మీరు జియో ఫోన్లో మాట్లాడేటప్పుడు, మీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు మీరు అరే నాకు ఫోన్ అవసరం ఉంది, మేబీ నేను సెల్ ఫోన్ కొందాం అనుకుంటాను, మీరు జియోలో ఎవరితోనో మాట్లాడితే మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్లో మీకు నెక్స్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్లో అడ్వర్టైజ్మెంట్లే వస్తాయని. సో అలాగా మీరు కార్పెట్ నుంచి టూత్ పిన్ నుంచి ఏది కొనాలని మీరు ఎక్కడ జియో ఫోన్ వాడి డిస్కస్ చేసినా కూడా అది ఫేస్బుక్ వాడికి తెలుస్తుంది అనమాట. ఇది వాని రెవెన్యూ స్ట్రీమ్. మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్లో ఫేస్బుక్ రెవెన్యూ వస్తుంది. సో నేను ఫేస్బుక్ విజన్ స్టేట్మెంట్ చదువుతాను ఒకసారి, జస్ట్ టు కోట్ అన్ ఎగ్జాంపుల్ హౌ స్వీట్ క్యాపిటలిజం ఈజ్ అనేది. సో ఫౌండెడ్ ఇన్ 2004, Facebook's mission is to give people the power to build community and bring world closer together. People use Facebook's apps and technologies to connect with friends and family, find communities and grow businesses. ఇక్కడ మనీ కోసం అని చెప్పడు. సో ఈరోజు మీరు ఏ ఎంటర్ప్రీనర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎందుకు బిజినెస్ చేస్తున్నావు అంటే నేను మనీ కోసం చేస్తున్నానని చెప్పడు. నేను ఒక 500 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, నేను ఒక 1000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను అని ఒక ఫిలసాఫికల్ వేలో చెప్తాడు. కానీ ఐఎమ్ నాట్ ఇన్ ద గేమ్ ఆఫ్ మనీ అంటాడు అనమాట. కానీ అల్టిమేట్గా అండర్ ద నీత్ ఇట్ ఈస్ ఆల్ డ్రివెన్ బై money. So then coming back to chapter 2, why teach financial literacy? So తను ఏం చెప్తాడంటే ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్, ఇట్స్ హౌ మచ్ మనీ యూ కీప్. అంటే దీంట్లో సింపుల్గా చెప్పేది ఏంటంటే చాలామంది మీరు సిటీస్లో కానీ చూసుంటే ఒక పర్టికులర్ శాలరీ ఉన్నప్పుడు దే స్టార్ట్ లివింగ్ ఇన్ 1 bedroom, అండ్ దెన్ శాలరీ ఇంప్రూవ్ అవుతూనే దే గో టు 2 bedroom, అండ్ దెన్ శాలరీ ఫర్దర్ ఇంప్రూవ్ అవుతూనే దే గో టు 3 bedroom, ఆర్ దే స్టార్ట్ బయింగ్ ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండ్ దెన్ దే బై 2 bedroom house and then continue to ఇంక్రీజ్ ద స్పెండ్ అనమాట. అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ మనం ఖర్చు పెంచుకుంటూ పోతాం కానీ సేవింగ్స్ పెంచుకుంటూ వెళ్ళాం అనమాట. సో అది అందుకే మనకు ఫైనాన్షియల్ లిటరసీ అవసరమని రచయిత చాలాసార్లు చెప్తాడనమాట బుక్లో. సో కీప్ యువర్ ఎక్స్పెన్సెస్ లో, సేవ్ ద మనీ, దెన్ యూజ్ ద మనీ. అంటే మీరు ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని మనీ సేవ్ చేసుకొని ఆ మనీని ఇన్వెస్ట్ చేసి దాంట్లోంచి ఇన్కమ్ వచ్చే విధంగా ఆలోచించాలి. కానీ ఎక్స్పెన్సెస్ పెంచుకుంటూ పోవడం వల్ల మీకు లాంగ్ రన్లో నష్టమే తప్ప లాభం లేదు అని రచయిత మనకు చెప్తాడనమాట. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట. అంటే 1923లో అంటే 1923లో బిఫోర్ గ్రేట్ డిప్రెషన్ ఇన్ అమెరికా, అతను ఏమంటాడంటే ఒక 10 మంది చాలా రిచెస్ట్ బిజినెస్ మెన్ ఒక హోటల్లో కలిశారు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా చేయాలి అని మాట్లాడుకుందామని. కానీ ఒక 25 years లేటర్ వాళ్ళు చాలామంది పాపర్ అయిపోయారు. కొంతమంది డబ్బులు లేక సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది ఇన్సాల్వెన్సీ పెట్టుకున్నారు, కొంతమంది ఎవరు లేని అనాథలు అయిపోయారు అని చెప్తాడనమాట. అంటే వెల్త్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఇఫ్ యూర్ నాట్ లిటరేట్, నీకు గాలివాటానికి కొంచెం డబ్బులు వచ్చి ఉండొచ్చు, కానీ ఇఫ్ యూర్ నాట్ ఫైనాన్షియలీ లిటరేట్ ఇట్ విల్ గో అవే. సో తను చెప్పే కారణం ఇదనమాట.
అంటే ఈ పర్టికులర్ రచయిత కూడా ఇన్సాల్వెన్సీ పెట్టాడు అనమాట. ఇన్సాల్వెన్సీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ కూడా అంటే ఇన్సాల్వెన్సీ అంటే మన దగ్గర ఐపీ అంటారు. సో ఐపీ పెట్టడం కూడా క్యాపిటలిజంలో ఒక భాగం. ఒక 10 కంపెనీలు పెట్టి ఒక కంపెనీలో లాసెస్ వస్తే ఆ కంపెనీని మటుకే ఇన్సాల్వెన్సీగా పెట్టేసి మిగతా బిజినెస్ కంటిన్యూ చేయడం అనేది ఇట్స్ ఏ నోన్ గేమ్ అనమాట. కంపెనీ ప్రాసెస్ని ఎలా వాడుకుంటారు అనే దాని గురించి ఆ ఎగ్జాంపుల్. గోయింగ్ టు పేజ్ నెంబర్ 45. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నేను ఐ విల్ స్పెండ్ యాజ్ మచ్ as టైం పాసిబుల్. నేను ఒక 20 minutes ఈ పర్టికులర్ టాపిక్ మీదనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. డిఫరెన్స్ బిట్వీన్ అసెట్ అండ్ లయబిలిటీ. సో ఈ మధ్య నేను ఐ థింక్ ఒక యూట్యూబ్ వీడియో కూడా చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అది. చాలామంది తమ జీవితంలో కొనే ఫస్ట్ ఇల్లు, అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ అసెట్ అనుకుంటారు. అది యాక్చువల్లీ అసెట్ కాదు, ఆ లయబిలిటీ అని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ తయారు చేశాను అనమాట. ఒక హైదరాబాద్ లాంటి చోట్ల ఇప్పుడు ఐ థింక్ ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అరౌండ్ 10% ఉంది లోన్ తీసుకుంటే. మీకు ఈ పేపర్ మీకు ఇక్కడ కనపడితే, ఓకే ఐ థింక్ రివర్స్లో కనపడుతుంది, సారీ ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. మీరు ఒక 70 lakhs పెట్టి ఒక అపార్ట్మెంట్ కొందాం అనుకుంటారు. 70 lakhsలో 20 lakhs మీరు ఈక్విటీ పెట్టాల్సి ఉంటుంది, అంటే మీ సొంత డబ్బు పెట్టాల్సి ఉంటుంది. ఒక 50 lakhs బ్యాంక్ లోన్ ఇస్తుంది. 50 lakhsకి దాదాపు 50,000 రూపీస్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. సో ఈ డిమినిషింగ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, మీకు ఎవ్రీ మంత్ మీరు కట్టే ఇన్స్టాల్మెంట్లో కొంత భాగం ప్రిన్సిపల్కి వెళ్తుంది. అంటే ప్రిన్సిపల్ మీరు ఏదైతే 50 లక్షలు తీసుకున్నారో దానికి వెళ్తుంది, మిగతా పోర్షన్ ఇంట్రెస్ట్కి వెళ్తుంది, వడ్డీకి వెళ్తుంది అనమాట. ఒక 50 lakhsకి 10% ఇంట్రెస్ట్ మీద నేను క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈరోజు ఇన్స్టాల్మెంట్ మంత్లీ 50,000 ఉంటుంది. సో 50,000 చాలామంది ఏమనుకుంటారంటే, అంటే బ్యాంకర్స్ మీకు చెప్పేది కూడా, ఏజెంట్స్ కానీ బ్యాంకర్స్ కానీ ఇల్లు అమ్మేవాళ్ళు కానీ మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు లోన్ తీసుకోండి, 50,000 రూపీస్ మీకు ఈరోజు పెద్ద అమౌంట్ అనిపించవచ్చు, కానీ మీ జీతం పెంచుకుంటూ వెళ్తారు కాబట్టి మీకు ఒక 5 years తర్వాత, 6 years తర్వాత, ఆర్ మేబీ 10 years తర్వాత 50,000 రూపీస్ అనేది మీ పాకెట్లో చాలా చిన్న అమౌంట్ అని చెప్తారనమాట. విచ్ ఇస్ ట్రూ. ఇన్ఫ్లేషన్ మీరు ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తే ఆ 50,000 ఇన్స్టాల్మెంట్ వాల్యూ అలాగే ఉంటుంది. బట్ మీకు ఒక 10 years తర్వాత అది పెద్ద అమౌంట్ అనిపించకపోవచ్చు 50,000 రూపీస్ అనేది. కానీ ఇది పాక్షిక సత్యం అనమాట. అంటే ఇట్స్ హాఫ్ రియాలిటీ. అంటే పూర్తి రియాలిటీ ఏంటంటే, బడ్డింగ్ ప్రొఫెషనల్ అంటే ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చి ఇప్పుడిప్పుడే 1,00,000 రూపాయల జీతం తీసుకొని ప్రొఫెషన్లో కానీ ఉద్యోగంలో కానీ సెటిల్ అవుతున్న వాళ్ళు, అంటే మన ఇండియాలో సిస్టమ్ ఏంటంటే సెటప్ సిస్టమ్ అనమాట. అంటే 25 ఏళ్ళకి నీకు ఉద్యోగం, చదువు అయిపోవాలి, ఉద్యోగం రావాలి, 25 ఏళ్ళకి పెళ్ళి అవ్వాలి, 30 కల్లా పిల్లలు పుట్టాలి, 50 కల్లా నువ్వు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇదంతా స్టాండర్డ్ కాన్సెప్ట్లో జరుగుతుంది కాబట్టి మన దగ్గర ఇది ఎక్కువ అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఒక 25 years మీకు జాబ్ వచ్చింది, మీరు 28, 29కి మీరు ఇంట్లో అందరూ ప్రెషర్ పెట్టారనమాట. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి అనేది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఇండియాలో. మీకు ఇల్లు లేకుంటే ఇల్లు లేదా అని మీకు మ్యారేజ్ అవ్వడం కూడా కష్టం అవుతుంది ఒక్కోసారి. సో మీరేం చేస్తారు, ఒక 50 లోన్ తీసుకొని ఇల్లు కొంటారు, ఒక అపార్ట్మెంట్ కొంటారు. అపార్ట్మెంట్ కొంటే ఈ డిమినిషింగ్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మీరు హోల్ 20 years అనుకోండి, యూజువల్గా 20 yearsకి ఇస్తారు లోన్. మీరు ఏదైతే అపార్ట్మెంట్ కొన్నారో దాన్నే సెక్యూరిటీగా పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు మీరు టోటల్గా బ్యాంక్కి రీపే చేసేది 1,16 lakhs రీపే చేస్తారు. అంటే దాంట్లో 66 lakhs ఇంట్రెస్ట్ ఉంటుంది, 50 lakhs ప్రిన్సిపల్ ఉంటుంది. సో ఓకే సరే, ఉండడానికి నాకు కావాలి ఇల్లు, నాకు తప్పదు అన్నప్పుడు మనం ఏం చేయలేం. కానీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే నేను ఈ పర్టికులర్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల నాకు ఆపర్చునిటీ ఎంత మిస్ అయ్యాను నేను అని ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది కాస్టింగ్లో, అకౌంటింగ్లో. సో ఆ ఆపర్చునిటీ కాస్ట్లో ఆలోచిస్తే మీకు ఒక 5 years తర్వాత మీరు ఇల్లు అమ్మాలనుకున్నారు. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను ఒకసారి. 5 years మీరు ఫస్ట్ 5 years మీరు కేవలం మీరు మొత్తం కట్టే ఇన్స్టాల్మెంట్స్ 29.5 lakhs అనుకుంటే, 29,50,000 మీరు మొత్తం ఈఎంఐస్ కడతారు. ఎవ్రీ మంత్ 50,000 అంటే 1 yearకి 6 lakhs, 5 yearsకి 30 lakhs అనుకుందాం. సో ఫస్ట్ 5 yearsలో ఏమవుతుందంటే, యాక్చువల్లీ ఫస్ట్ 10 yearsలో కూడా మీరు ఫస్ట్ 10 years 30 + 30 60 lakhs మీరు ఇన్స్టాల్మెంట్స్ కడితే, ఆ 60 lakhsలో దాదాపు 45 lakhs మీరు ఇంట్రెస్ట్ కడతారు. కేవలం 15 lakhs మాత్రమే ప్రిన్సిపల్ కడతారు. సో నేను ఫస్ట్ 5 yearsకి లెక్క వేశాను. సో ఫస్ట్ 5 years తర్వాత మీరు ఇల్లు అమ్మాలి అనుకున్నారు.
ఫస్ట్ 5 years తర్వాత ఇల్లు అమ్మాలి అనుకుంటే మీకు దాదాపు 40% అప్రిసియేషన్ ఉంటే కానీ అది ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ కాదనమాట. 40% రిటర్న్ మీకు ఉండాలన్నమాట. అంటే మీరు 70 lakhsకి ఇల్లు కొంటే దాదాపు ₹1,00,00,000 పైన ఆ ఇల్లు అమ్మాలి మీరు. ఒకవేళ ఆ ఇల్లు అమ్మలేకపోతే మీకు అది లాస్ ఇన్వెస్ట్మెంట్. మీకు నెంబర్స్ అన్ని నేను ఐ థింక్ ఐ డూ అనదర్ యూట్యూబ్ వీడియో, ఇట్ విల్ టేక్ బిట్ లాంగ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఏమవుతుందంటే మీరు ఫస్ట్ 5 yearsకి 24 lakhs ఇంట్రెస్ట్ కడతారు బ్యాంక్కి. సో మీరు 20 lakhs ఆల్రెడీ డౌన్ పేమెంట్ ఇచ్చి ఉంటారు, మీ ఈక్విటీ పెట్టి ఉంటారు అనమాట. సో ఆ 20 lakhs మీద మీరు ఎవ్రీ ఇయర్ 6% ఇంట్రెస్ట్, అంటే బ్యాంక్లో మీరు ఎఫ్డీ చేస్తే 6% ఇంట్రెస్ట్ వస్తుంది. 6% ఇంట్రెస్ట్ చేసుకున్నా కూడా ఫస్ట్ 5 yearsకి 6 lakhs కడతారు. సో 6 lakhs మీకు ఒకవైపు పోయింది, ప్లస్ 24 lakhs మీరు బ్యాంక్కి కట్టారు. సో టోటల్గా మీరు 30 lakhs లాస్ అయ్యారు. లెట్స్ ఇమాజిన్ మీరు 5 years తర్వాత ఆ ఇల్లు 20% అప్రిషియేషన్కి అమ్మారు. అంటే మీరు ఇల్లు 70 lakhs కొన్నారు, 84 lakhs అమ్మారు. సో 84 lakhs అమ్మినప్పుడు మీకు వచ్చే 84 lakhs హౌస్ మీకు ఎంత, అప్పటికి మీరు ఒక 6 lakhs ప్రిన్సిపల్ రీపే చేసి ఉంటారు. సో మీకు 84 lakhs మీ చేతిలోకి వస్తూనే మీరు ఫస్ట్ బ్యాంక్ లోన్ తీర్చేయాలన్నమాట. బ్యాంక్ లోన్ అప్పటికి ఇంకొక 45 lakhs పెండింగ్ ఉంటుంది. సో 45 lakhs పోను మీకు ఒక 84 lakhsలో 45 lakhs అంటే దాదాపు ఒక 39 lakhs మిగులుతుంది. ఆ 39 lakhsలో మీరు ఆల్రెడీ ఈక్విటీ పెట్టారు 20 lakhs. సో మీకు నెట్గా మిగిలేది ఇంకొక 19 lakhs. సో మీకు మిగిలే ప్రాఫిట్ 19 lakhs. కానీ మీరు ఆల్రెడీ బ్యాంక్కి 24 lakhs ఇంట్రెస్ట్ కట్టారు, మీ 20 lakhs మీద 6 lakhs ఇంట్రెస్ట్ పోయింది. సో 30 lakhs మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. సో 30 lakhs పోగొట్టుకున్నారు, 19 lakhs వచ్చింది. సో నెట్ మీరు 11 lakhs నష్టపోయారు. సో అన్లెస్ అండ్ అంటిల్ అంటే 40% అప్రిషియేషన్, ₹1,00,00,000 పైన మీరు ఆ ఇల్లు అమ్మగలిగితే, అపార్ట్మెంట్స్కి అంత వాల్యూ అప్రిషియేషన్ ఉంటే మీకు లాభం, లేకుంటే నష్టం. సో ఇది సింపుల్గా చాలామంది ఆస్తి అనుకొని అప్పుని ఎలా కొనుక్కుంటారు అనేది ఇక్కడ చెప్తాడు అనమాట ఈ చాప్టర్లో మనకు. సో వాట్ యూ థింక్ అసెట్ ఈజ్ నాట్ అన్ అసెట్, ఇట్స్ ఎ లయబిలిటీ అంటాడు అనమాట. అంటే లయబిలిటీ అంటే మీరు నష్టపోతున్నారు ఈ ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల, ఎవరో చెప్పారు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ వలన, ఒకరు ఏమనుకుంటారో అని సొంత ఇల్లు ఉండాలి అనే కాన్సెప్ట్లో వెళ్ళడం వలన. అదే అవుట్స్కట్స్కి వెళ్ళి 70 lakhs కాకుండా 30 lakhsలో ఇల్లు తీసుకొని మీ దగ్గర ఉన్న 15 lakhsకి ఇంకో 15 lakhs లోన్ తీసుకొని ఇల్లు కొంటే అది ఇట్స్ ఎ ప్రాఫిటబుల్ డెసిషన్. ఆర్ మీరు 50 lakhs తీసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ మీరు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు అబ్నార్మల్గా మీకు రెంటల్స్ వస్తాయి, మీ ఇన్స్టాల్మెంట్ పోను మీకు ఇంకా ఎక్కువ రిటర్న్ మిగులుతుంది అనమాట. సో ఇది ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్, ఇది అసెట్ అంటారు అనమాట. హౌస్ కొనడం అనేది ఇట్స్ నాట్ ఏ అసెట్, ఇట్స్ ఏ లయబిలిటీ. సో ఈ రెండింటికి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇంకా ఈ చాప్టర్లో ఏం చెప్తాడంటే ప్రతి ఒక్కరికి, అంటే బై ద టైమ్ యూ పాస్ ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్ మీరు అంటే ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేసరికి అందరికీ కూడా ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అనేది తెలియాలి. అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే మీ ఆదాయం ఖర్చులు ఎంత ఉన్నాయి, మీకు ఎంత మిగులుంది. బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తులు అప్పులు ఎన్ని ఉన్నాయి, మీకు అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మీకు అప్పులు ఎన్ని ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, ఆస్తులు ఎక్కువ ఉన్నాయా. ఈ 4 కాన్సెప్ట్స్ మీ అందరికీ తెలియాలి అని అంటాడు అనమాట. అంటే అప్పుడు మనం క్లియర్గా మన ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నేను దీని మీద కూడా ఐ థింక్ ఈ మధ్యన ఒక యూట్యూబ్ వీడియో చేసినట్టున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. అంటే ఇందులో ఇంకా ఏం చెప్తాడంటే ఒక పూర్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్కి డిఫరెన్స్ చెప్తాడనమాట ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్లో. పూర్ పీపుల్ డబ్బులు వస్తుంది, ఖర్చు పెట్టేస్తారు, ఏం మిగిలించుకోరు, ఆస్తులు కొనరు. మీరు కూడా మీ చుట్టుపక్కల చూస్తూ ఉంటే చాలామందికి పేదవాళ్ళకు కంప్లైంట్స్ ఉంటాయి, నా భర్త తాగుతున్నాడనో, నా భర్త పేక ఆడుతున్నాడనో, మట్కా ఆడుతున్నాడనో, ఏదైనా సమ్ ఎక్స్పెన్సెస్. సో వాళ్ళకు మిగిలించుకొని ఏదైనా ఆస్తి కొనాలి, ఆ ఆస్తిలోంచి డబ్బులు తీసుకోవాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉండదన్నమాట. సో డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోతుంది అని అంటాడు. మిడిల్ క్లాస్ గురించి వచ్చేసరికి ఏం చెప్తాడంటే, మిడిల్ క్లాస్ ఆస్తులు అనుకొని అప్పులను కొనుక్కుంటున్నారు. సో అప్పులకి ఆస్తులకి తేడా తెలియట్లేదు వాళ్ళకి అని చెప్తాడనమాట.
రిచ్ వచ్చేసరికి నేను ఇందాక ముఖేష్ అంబానీ ఎగ్జాంపుల్ చెప్పినట్టు అంత లెవెల్లో అక్కర్లేకపోయినా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ మీరు కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ హౌస్ మీరు ఏదైనా మంచి ల్యాండ్ తీసుకున్నా కూడా, ల్యాండెడ్ హౌస్కి ఇది అప్లై కాదు, ఎందుకంటే యూఆర్ బయింగ్ ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ కేర్స్. సో ఈ బుక్లో కూడా తను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు అనమాట రచయిత కూడా. మన దగ్గర కూడా చాలామంది రియల్ ఎస్టేట్లో ఓవర్ నైట్ కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. హూ డోంట్ పే ఎనీ ఇన్కమ్ ట్యాక్స్, హూ డోంట్ రికార్డ్ ఎనీ బుక్స్. యూ మట్ హెవ్ సీన్, మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు అనమాట రియల్ ఎస్టేట్లో పంటింగ్ చేసేవాళ్ళు. అంటే భూమిలో ఉన్నప్పుడు ఐ థింక్ 2004, 2005 ఆ టైంలో చాలా భూమిలో ఉండేది మనకు రియల్ ఎస్టేట్, ఆల్మోస్ట్ స్టేట్ అంతా. ఆ టైంలో నాకు తెలిసి 4 lakhs ఉన్న భూములు ఇప్పుడు ఈరోజు దాదాపు 2 కోట్ల భూములు కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే భూమికి ఎందుకు వాల్యూ అంటే పాపులేషన్ పెరిగినందుకు భూమి పెంచుకోలేము మనం. సో ల్యాండెడ్ హౌస్కి ఒక్కోసారి మనకి ఈ లాజిక్ అప్లై కాదనమాట, ఎందుకంటే ల్యాండెడ్ హౌస్కి ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ వాల్యూ ఆల్రెడీ ఎప్పుడు అప్రిషియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో రిచ్ ఏమంటాడంటే, రిచ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ అసెట్స్. అంటే డబ్బులున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు ఇన్కమ్ వచ్చే ఆస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్తాడనమాట. దెన్ గోయింగ్ టు పేజ్ నెంబర్ 56. సో 56లో ఏమంటాడంటే, ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, ఇంకొక అప్పు చేసి ఈ అప్పును తీర్చొద్దండి అని అంటాడు అనమాట. అంటే తను చాలా ఫనీగా రాస్తాడనమాట. ఇఫ్ యూ ఫైండ్ యూ హ్యావ్ డగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ హోల్, అంటే మీరు ఏదైనా గుంతలోకి మిమ్మల్ని మీరు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు, మీరు చేయాల్సింది ఏంటంటే ఫర్దర్గా తవ్వకుండా ఆపడం. సో డోంట్ గో ఫర్దర్ ఇన్ టు ద హోల్. అంటే ఇక్కడ ఒక జాపనీస్ ప్రావర్బ్ గురించి చెప్తాడు అనమాట. యాజ్ ఎ చైల్డ్ మై డాడ్ ఆఫన్ టోల్డ్ అస్ that the Japanese were aware of 3 powers: the power of sword, the jewel, and the mirror. The sword symbolizes the power of weapons. America has spent trillions of dollars on weapons. And అంటే కత్తికి ఎంత బలం ఉంది, గోల్డ్కి జ్యువెల్కి ఎంత బలం ఉంది, మిర్రర్కి ఎంత బలం ఉంది అనేది జాపనీస్ చాలా ఎక్కువ టీచ్ చేస్తారు పిల్లలకి అని తను చెప్తాడనమాట. పవర్ ఆఫ్ వెపన్స్ అంటే అమెరికా ఈరోజు పవర్ఫుల్గా ఎందుకు ఉంది అంటే న్యూక్లియర్ పవర్ వలన. అండ్ రెండోది ద పవర్ ఆఫ్ జ్యువెల్. ద జ్యువెల్ గురించి ఏం చెప్తాడంటే, రిమెంబర్ ద గోల్డెన్ రూల్, హీ హూ హ్యాస్ ద గోల్డ్ మేక్స్ ద రూల్స్. అంటే గోల్డ్ ఎవరి దగ్గర అయితే ఉందో, అంటే ఇంతకుముందు మీకు మనీ కాన్సెప్ట్లో గోల్డ్ రిజర్వ్స్ ఉండేవాటి అనమాట. అంటే కంట్రీ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఉంటే అంత మనీ మాత్రమే ప్రింట్ చేసే అవకాశం ఇంతకుముందు ఉండే ఫ్లెక్సిబిలిటీ ఉండేదన్నమాట. సో గోల్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే రూల్స్ చేస్తారని అంటాడనమాట. అంటే ఇది చాలా వైడ్ కాన్సెప్ట్. అంటే వాట్ ఎవర్ లాస్ దట్ ఆర్ మేడ్, వాట్ ఎవర్ రూల్స్ దట్ ఆర్ మేడ్ మన కంట్రీలో కానీ ప్రపంచంలో చాలా కూడా ఉన్నోళ్ళే రూల్స్ చేస్తారనమాట, ఉన్నోళ్ళే లాస్ చేస్తారు. డబ్బులు కొన్ని వేల కోట్లు ఉండి కూడా అమ్మని లాంటి వాళ్ళు వెళ్ళి రాజ్యసభలో కూర్చుంటున్నారంటే కేవలం దే వాంట్ టు స్క్వీజ్ ద లాస్ టువర్డ్స్ దర్ బెనిఫిట్. సో లాబింగ్ అనేది ఎంత భయంకరంగా చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగానే చేసుకుంటారు అనేది చెప్తాడనమాట. ద లాస్ట్ పవర్ ఈజ్ ద పవర్ ఆఫ్ మిర్రర్. ద మిర్రర్ సింబలైజెస్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. అంటే మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనేది జాపనీస్ నేర్పుతారు ఎక్కువ వాళ్ళ కల్చర్లో అని చెప్తాడనమాట. విచ్ ఈజ్ అగైన్ లైఫ్ లెసన్. అంటే ఈ మనకి సంబంధం లేకపోయినా కూడా మనకు చాలా చోట్ల ఈ 3 ప్రిన్సిపల్స్ మనకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఇంకా చాప్టర్ 2 అంతా ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అని కూడా అంటాం బ్యాలెన్స్ షీట్ని. వాటి గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. దెన్ గోయింగ్ టు చాప్టర్ 3. ఓకే, దానికంటే ముందు పేజ్ నెంబర్ 68లో ఏం చెప్తాడంటే, యాజ్ అన్ ఎంప్లాయీ యూ వర్క్ ఫర్ కంపెనీ, యూ వర్క్ ఫర్ గవర్నమెంట్ అండ్ యూ వర్క్ ఫర్ ద బ్యాంక్ అంటాడు. విచ్ ఈస్ వెరీ ట్రూ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అంటే చాలా మందిలో మనం కంపెనీకి వెళ్తాం, మన కంపెనీలో పనిచేస్తే మనకు జీతం వస్తుంది, ఆ జీతంలో వాడు ఆల్రెడీ ట్యాక్స్ కట్ చేసి మనకు గవర్నమెంట్కి పే చేస్తాడు. సో గవర్నమెంట్ మన డబ్బులు తీసుకుంటుంది. మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నాను. తర్వాత మనం వెళ్ళి లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ బ్యాంక్ కడతాం. సో కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడతారు. గవర్నమెంట్ షేర్ ఎప్పుడు కట్ చేసుకోదు, గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచుతూనే ఉంటుంది, గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. బ్యాంక్ మీరు లోన్ తీసుకున్నా బ్యాంకుకి బెనిఫిట్, మీరు డిపాజిట్ చేసినా కూడా బ్యాంకుకి బెనిఫిట్. ఎందుకంటే మీరు బ్యాంక్లో లోన్ తీసుకుంటే మీరు ఇంట్రెస్ట్ కడతారు,
మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే మీకు 6% ఇంట్రెస్ట్ ఇచ్చి ఆ బ్యాంక్ వాడు దాన్ని 12% ఇంట్రెస్ట్ తీసుకొని బ్యాంక్ వాడు లాభపడతాడు. ఆ బ్యాంక్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారు, మళ్ళీ గవర్నమెంటే ఉంటుంది యాజ్ ఎ బ్యాంక్ ఓనర్గా. సో మళ్ళీ గవర్నమెంట్కి డబ్బులు వెళ్తుంది అనమాట. మిడిల్ క్లాస్ చాలామంది తమ జీవితాన్ని మొత్తం దారపోసి ఈ కంపెనీలని, ఈ ప్రభుత్వాలని, ఈ బ్యాంకులని ఎలా పైకి తెస్తారో మనం 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 ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు లెసన్ 3, చాప్టర్ 3, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనేది వెరీ ట్రూ కాన్సెప్ట్. నేను ఇక్కడ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ బుక్లో కూడా ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తాడనమాట. ఒక మెక్డొనాల్డ్స్ ఓనర్ ఒక ఒక MBA కాలేజ్కి వెళ్తే అక్కడ అడుగుతారనమాట. ఆ స్టూడెంట్స్ని వాళ్ళ స్టూడెంట్స్ అడుగుతారనమాట మాకు ఏదైనా. అప్పుడు ఇతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏ బిజినెస్లో ఉన్నాను అని అంటాడనమాట. వాళ్ళందరూ మెక్డొనాల్డ్స్ ఈజ్ నోన్ ఫర్ బర్గర్స్, మీరు బర్గర్స్ అమ్ముతారు కదా, బర్గర్స్ బిజినెస్లో ఉన్నారే అంటారు వాళ్ళు. అతను ఏమంటాడంటే చాలామంది నేను బర్గర్స్ బిజినెస్లో ఉన్నానని అనుకుంటారు, అది కంప్లీట్గా రాంగ్. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. నాకు మెక్డొనాల్డ్స్, మీరు ఎక్కడ మెక్డొనాల్డ్స్కి వెళ్ళినా చూడండి, ప్రైమ్ సెంటర్స్లో మెక్డొనాల్డ్స్ షాప్స్ ఉంటాయి. నేను ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు ఆ షాప్స్ని నా కంపెనీ పేరు మీదనే ఉంచుకుంటాను. ఈరోజు అది మీకు చిన్న జంక్షన్ లాగా అనిపించవచ్చు. ఒక 20 years తర్వాత, 30 years తర్వాత అది దాని రియల్ ఎస్టేట్ వాల్యూ ఎంత పెరుగుతుంది చూడండి. నా మెయిన్ బిజినెస్ రియల్ ఎస్టేట్, బర్గర్స్ అమ్మడం కాదని చెప్తాడనమాట. అంటే మనం చేసేది బయట వాళ్ళకి కనిపించడం వేరు, మనం మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్ వేరనమాట. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అంటే మీరు కంపెనీలో పని చేసినా కూడా తను ఏం చెప్తాడంటే ఆల్వేస్ హ్యావ్ ఏ సెకండ్ ఫిడిల్ అని చెప్తాడనమాట. ఇఫ్ యూ వర్క్ 9 to 5 ఫర్ ఎ కంపెనీ, 8 to 6 ఫర్ ఎ కంపెనీ, దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్. అంటే మీరు 24 గంటలు మీ బిజినెస్ కాదు అది. మీరు దాని గురించి బద్దలు కొట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ హ్యావ్ ఎ సెకండ్ ఫిడిల్ అంటాడనమాట. అంటే నేను ఈ మధ్యన కూడా ఒక ఎగ్జాంపుల్ ఎవరికో చెప్పాను అనమాట. మీకు చాలామందికి, మనలో చాలామందికి, సిటీలో ఉన్న వాళ్ళకి కార్ పెద్ద అవసరం ఉండదు. పర్టికులర్గా కొంతమంది సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి కార్ సర్వీస్ వస్తుంది, కంపెనీ వాడే డ్రాప్ చేస్తాడు, పికప్ చేసుకుంటాడు. 3 months ఒకసారి, 6 months ఒకసారి ఊరికి వెళ్తాం అనమాట. అయినా కూడా కార్ అనేది చాలా నెసెసిటీ అయిపోయింది. ఈ మధ్య నేను ఒక స్పీచ్లో విన్నాను ఏంటంటే, ఎక్స్పెన్సివ్ కార్ కొనడం బదులు, సొంతంగా కార్ కొని ఇంట్లో పార్క్ చేసుకోవడం బదులు, కార్ కొని ఓలా వాడికి ఒక డ్రైవర్ని పెట్టి ఓలా వాడికి రెంట్కి ఇస్తే చాలా ఆదాయం వస్తుంది అని చెప్తాడనమాట. ఇట్స్ వెరీ ట్రూ. మీరు ఒక డ్రైవర్కి 10,000 శాలరీ ఇచ్చి, 12,000, 15,000 శాలరీ ఇచ్చి పెట్టుకున్నా కూడా ఓలాలో మీకు ఎవ్రీ మంత్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అన్ని ఖర్చులు పోను మీకు చాలా మిగులుతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్ మీరు వాడుకోవచ్చు. వాషింగ్ పంపిస్తే క్లీన్గా వాష్ చేసుకొని వస్తుంది. మీరు ఊరికి వెళ్ళొచ్చు, మీకు ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. కానీ మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటుంది అనమాట. ఇది ప్యాసివ్ ఇన్కమ్. మీరు అక్కడ ఉండి చేయాల్సిన అవసరం లేదు, మీరు కార్ నడపాల్సిన అవసరం లేదు. నేను 2 years బ్యాక్, 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ ఐ థింక్ అహ్మదాబాద్ వెళ్ళాను. అహ్మదాబాద్ పోయినప్పుడు అక్కడ ఒక అతను నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు వచ్చాడనమాట ఊబర్లో. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటంటే అతనికి దాదాపు 2 lakhs ఏమో శాలరీ ఉంది. కానీ అతను ఏంటంటే ఎవ్రీడే నైట్ ఒక 5 hours కారు కొన్నాడు, డ్రైవర్ని పెట్టాడు, డ్రైవర్ డే టైం నడుపుతాడు, ఆ ఇన్కమ్ వస్తుంది. నైట్ 4 hours తను నడుపుతాడు అనమాట. ఓన్లీ ఎయిర్పోర్ట్ మాత్రమే నడుపుతాడు అహ్మదాబాద్లో. తన కాన్సెప్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది బిజినెస్ మెన్ వస్తారు అహ్మదాబాద్కి. సో ఎవ్రీడే అతను కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటాడు, వాళ్ళతో ఖచ్చితంగా డైలాగ్ చేస్తాడు. ఆ డైలాగ్స్లోంచి ఆ డైలాగ్ మధ్యలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. సో తన పర్పస్ అది. సో తన పర్పస్ ఏంటంటే రకరకాల బిజినెస్ మెన్ని కలవడం, రకరకాల వ్యక్తుల్ని కలవడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొంత నేర్చుకోవడం, తను రెగ్యులర్ జాబ్ చేసుకోవడం, ప్లస్ ఆ కార్ మీద ఇన్కమ్ తీసుకోవడం. ఈ చిన్న కాన్సెప్ట్ అనమాట. సో ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ షార్ట్ టర్మ్, సంథింగ్ లాంగ్ టర్మ్ ఇన్ మైండ్ అని అంటాడు అనమాట. అండ్ ఈ మధ్యన చాలామంది ఇంకో కాన్సెప్ట్ నేను చాలామంది దగ్గర వింటున్నాను, వర్క్ హార్డ్ అంటిల్ 40 అండ్ రిటైర్ అట్ 40 అని చాలామంది చెప్తున్నారు అనమాట. అంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ తీసుకోండి, 40 years వరకు మీరు బాగా పనిచేయండి, ఆ వచ్చిన ఇన్కమ్ అన్నింటినీ మీరు సేవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్,
జనరేట్ సమ్ ఇన్కమ్. అంటే మీకు 40 ఇయర్స్ తర్వాత మీకు ఎవ్రీ మంత్ మీరు బతకడానికి ₹1,00,000 మీకు కావాల్సి వస్తే ఆ ₹1,00,000 వచ్చేంతమైన ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, మీ పర్సనల్ మీరు అవసరం లేకుండా. 40 ఇయర్స్ మీరు రిటైర్ అయ్యి ఆ తర్వాత మీకు నచ్చిన పని చేసుకోండి లైఫ్లో. నేను ఈ మధ్యన మీకు శ్రీశైల్ రెడ్డి గారు తెలిసే ఉంటారు, బుక్ రీడర్స్ క్లబ్. హీ వాజ్ ఎర్లియర్ వర్కింగ్ ఫర్ అనదర్ పార్టీ అండ్ నౌ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ అనదర్ పార్టీ ఇన్ తెలంగాణ. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పార్టీస్, బట్ ఆయన ఏంటంటే చాలా యంగ్ ఏజ్లో తను అనుకున్నాడు అనమాట, అప్ టు 40 ఐ విల్ వర్క్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఆఫ్టర్ 40 ఐ విల్ వర్క్ ఇన్ పాలిటిక్స్ అని. సో తను 40 ఇయర్స్ వరకు రకరకాల కంపెనీస్లో పనిచేశాడు, ఫారిన్లో పనిచేశాడు, 40కి రిటైర్ అయ్యాడు, ఇండియాకి వచ్చాడు, ఫుల్ టైం పొలిటీషియన్గా వర్క్ చేస్తున్నాడు. ఇలాగ చాలామందిని మీరు చూస్తూ ఉంటారు, ఫారిన్లో కూడా చాలామంది ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్తో 40 కానీ 45 కానీ ఏదో ఒక టైం లిమిట్ పెట్టుకొని ఆ టైం లిమిట్ లోపల దే సేవ్ ఇనఫ్, దే ఇన్వెస్ట్ అండ్ దే రీప్ బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్. ఇది మనకు చాప్టర్ 3లో ఉంటుంది. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ taxes. ద లెసన్ 4 ఏమంటాడంటే ద హిస్టరీ ఆఫ్ taxes అండ్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్. ఇది నేను ఇంతకుముందు కూడా ఐ థింక్ 2-3 years బ్యాక్ ఒకసారి ఇప్పుడు రాసినట్టున్నాను. ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ శాలరీడ్ ఎంప్లాయీకి, జీతం తీసుకుని పనిచేసే వ్యక్తికి, బిజినెస్ చేసే వ్యక్తికి ఇండియాలో డిఫరెన్స్ ఏంటంటే, జీతం తీసుకునే వ్యక్తికి కంపెనీ శాలరీ ఇచ్చినప్పుడు కంపెనీ ట్యాక్స్ కట్ చేసి శాలరీ ఇస్తుంది అనమాట. మీకు ₹1,00,000 మీకు జీతం ఉంటే ఎవ్రీ మంత్ 20,000-25,000 రూపీస్ బ్యాంక్ కట్ చేస్తుంది, మీ కంపెనీ కట్ చేస్తుంది, గవర్నమెంట్కి పే చేస్తుంది. ఆ మిగిలిన డబ్బులో మీరు మొత్తం ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలి. మీ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, మీ హోటల్, మీరు రెస్టారెంట్కి వెళ్తే మీరు పే చేసే ఎక్స్పెన్సెస్, మీ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, మీ కార్ ఎక్స్పెన్సెస్, చాలా ఎక్స్పెన్సెస్ మీరు ఆ మిగిలిన డబ్బులో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. కానీ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్ ఎందుకన్నాడంటే, మీరు ఒక కంపెనీ పెడితే, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది అమెరికాలో కానీ యూకేలో కానీ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దే డోంట్ వర్క్ యాజ్ ఎంప్లాయీస్, దే వర్క్ యాజ్ కన్సల్టెంట్స్ టు సమ్ కంపెనీస్. ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బీయింగ్, ఎంప్లాయీగా పనిచేస్తే మీకు కొంచెం జాబ్ గ్యారంటీ అని అంటారు, కానీ జాబ్ గ్యారంటీ ఉండొచ్చు, కానీ మీకు పర్మనెంట్గా ఎవ్రీ మంత్ మీరు ట్యాక్సెస్ కంపెనీ కట్ చేసుకుంటుంది. అదే మీరు కన్సల్టెంట్గా వర్క్ చేస్తే కంపెనీ మీకు, ఇండియాలో అయితే ఐ థింక్ కన్సల్టెంట్స్కి, బిజినెస్లో ఉన్న వాళ్ళకి TDS 20% ఉంది, కానీ మీకు ఆ 20% కూడా మీరు రిటర్న్ తీసుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు యూకేలో కూడా చాలామంది, యూఎస్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే కన్సల్టెంట్గా వర్క్ చేస్తారు. సో కన్సల్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఒక కంపెనీని అపాయింట్ చేస్తారనమాట. ఈ కంపెనీలో మీరు మీ ఇష్టం వచ్చిన ఎక్స్పెన్స్ బుక్ చేయొచ్చు. మీరు కార్ కొంటే ఆ కార్ కంపెనీ మీ పేరు మీద కొనవచ్చు. మీ వైఫ్ని దాంట్లో ఎంప్లాయీగా చూపించవచ్చు. మీరు ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా బిల్స్ అన్ని కంపెనీలో బుక్ చేయొచ్చు. సో కంపెనీలో ఏమవుతుందంటే, మీకు వచ్చిన ఆదాయంలోంచి ఈ ఖర్చులన్నీ పోను, మిగిలిన అమౌంట్ మీద ట్యాక్స్ పడుతుంది. అదే మీ శాలరీడ్ ఎంప్లాయీ అయితే మీకు ట్యాక్స్ పోను, మిగిలిన డబ్బుల్లో మీరు మిగతా ఖర్చులన్నీ పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కార్పొరేషన్ అండ్ నాన్ కార్పొరేషన్. ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే ఐ థింక్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ కంపెనీ. మీరు కంపెనీ పెట్టేసి ఏదో ఒక బిజినెస్ చేస్తున్నామని, మీరు చిన్న షాప్ ఉందనుకోండి, ఆ చిన్న షాప్ కూడా కంపెనీ పెట్టచ్చు. ఆ కంపెనీ పెట్టి మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ చాలా మటుకు దాంట్లో బుక్ చేసుకోవచ్చు, విచ్ ఆర్ డెఫినెట్లీ అలౌడ్ ఇన్ ద బిజినెస్. మీరు మీ ఫ్రెండ్ని చూడడానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ ఫ్లైట్లో వెళ్ళారు, మీరు ఆ కంపెనీలో బుక్ చేయొచ్చు దాన్ని. నేను వైజాగ్లో ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్ళాను, ఒక సెమినార్కి వెళ్ళాను, ఏదో కారణం చెప్పొచ్చు. థాయిలాండ్ మీరు టూరిజంకి వెళ్ళారు, ఆ థాయిలాండ్ టికెట్ కూడా బుక్ చేయొచ్చు. నేను ఒక సప్లయర్ని కలవడానికి థాయిలాండ్కి వెళ్ళాను అని ఆ టికెట్ కూడా బుక్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్లో అది అలౌడ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్ అండ్ ద పించ్ ఆఫ్ ట్యాక్సెస్ని మనం మన అడ్వాంటేజ్కి ఎలా వాడుకోవాలి అనేది మనకి ఇక్కడ చెప్తాడనమాట. అండ్ దెన్ సో అగైన్ ఈ పేజ్ నెంబర్ 81లో రాబిన్హుడ్ థియరీ గురించి తను కొంచెం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతాడు అనమాట. ఈ రిచ్ డాడ్ ఏమంటాడంటే రాబిన్హుడ్ ఈస్ క్రూక్ అంటాడు, విచ్ ఈస్ వెరీ రాంగ్. నేను ఇందాక చెప్పినట్టు అగైన్ ద మనీ ఈజ్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద పీపుల్ హు ఆర్ కన్స్యూమింగ్ యువర్ ప్రోడక్ట్ అనమాట. అంటే మీరు ఏది ప్రొడ్యూస్ చేసినా కూడా రిలయన్స్ వాడు ఇచ్చే జియో సర్వీసెస్ వాడుకోవడానికి మనుషులు ఎవరు లేకుంటే తనకి ఇన్కమ్ రాదు, తనకు ప్రాఫిట్స్ రావు,
ఆ ప్రాఫిట్స్ నుంచి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అసలే లేదు. సో టు సమ్ ఎక్స్టెంట్ రాబిన్ హుడ్ ఇట్స్ నాట్ ఎ క్రూక్, ఈజ్ ఎ గుడ్ గై అని నేను అనుకుంటాను. కొంతమందికి దీంట్లో డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు. దెన్ గోయింగ్ టు పేజ్ నెంబర్ 84. So I'll give a live example after reading this. Every time people try to punish the rich don't simply comply. అంటే ఏమంటాడంటే గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ రిచ్ని ఎప్పుడైతే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ తీసుకోవడానికి కానీ వాళ్ళని పనిష్ చేయడానికి కానీ చూస్తే దే సింప్లీ డోంట్ కేర్, దే ఆల్వేస్ హ్యావ్ అనదర్ రూట్ అంటాడు అనమాట. ఎందుకంటే దే రియాక్ట్, దే యూజ్ మనీ, దే యూజ్ పవర్, దే యూజ్ మనీ టు బై పవర్ అండ్ బైపాస్ ద రెస్ట్రిక్షన్స్ అని చెప్తాడనమాట. మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఈ మధ్య ఐ థింక్ నిన్న కూడా అనుకున్నాను రాద్దామని దీని గురించి. 2012లో అనుకుంటాను, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఇన్ ద మోనోపోలీ ట్రేడ్ అని, అంటే కొంతమంది కలిసి ఒక ప్రోడక్ట్ని ప్రైస్ ఫిక్స్ చేసుకొని లాభాలు పొందకుండా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది అనమాట. సిమెంట్ కంపెనీస్ అన్నీ కలిసి మాట్లాడుకొని ప్రైస్ ఫిక్స్ చేసుకొని చాలా ప్రాఫిట్స్ తీసుకుంటున్నాయి ప్రజల దగ్గర నుంచి అని చెప్పి 2012లో ఎవరో కంప్లైంట్ చేస్తే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు ఆ సమయంలో $1 బిలియన్, అంటే దాదాపు 6,000 కోట్లు పెనాల్టీ చేసింది మొత్తం ఇండియాలో ఉన్న సిమెంట్ కంపెనీస్ అన్నిటికీ. తర్వాత ఈ సిమెంట్ కంపెనీస్ అన్నీ కలిసి వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఫస్ట్ హియరింగ్లోనూ ఫస్ట్ ట్రైబ్యునల్కి వెళ్ళాయి. ట్రైబ్యునల్లో మీరు ముందు ఒక 20% డిపాజిట్ చేయండి, తర్వాత ఆర్గ్యూ చేయండి అని చెప్పిందనమాట. ఆ 20% కూడా డిపాజిట్ చేయలేదు ఎవరు, పైసా కూడా డిపాజిట్ చేయలేదు ఎవరు. సో దట్ ఈస్ హౌ పవర్ఫుల్ దీస్ కార్పొరేషన్స్ ఆర్, దట్ ఈస్ హౌ పవర్ఫుల్ ద రిచ్ ఆర్. సో ఇది మనం అంటే ఇది బిజినెస్ పేపర్లో వస్తుంది అనమాట. లోపల ఎక్కడో మనకు పేపర్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ పేజ్లో అందరూ వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం ఉంటుంది. లాస్ట్ పేజ్లో మనకు ఫన్ ఉంటుంది అనమాట. అంటే వాడు క్రికెట్లో సెంచరీ కొట్టాడు, బాలకృష్ణ సినిమా తీశాడు, చిరంజీవి 60 years ఏజ్లో బాగా డ్యాన్స్ చేశాడు అని మనకు ఉంటుంది. మనకు మధ్యలో ఉన్నవి మనం ఏం చదవమన్న, సంపాదకీయం అని ఒకటి ఉంటుంది, అవి కూడా కొన్నిసార్లు చాలా బయాస్డ్గా ఉంటాయి, అది కూడా చదవం. ఆ మధ్యలో బిజినెస్ పేపర్లో ఉండేటివి మన లైఫ్ని, మన కంట్రీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనం అది కూడా చదవం అనమాట. సో ఇప్పుడు కూడా సిమెంట్ కంపెనీస్ మీరు ఇండియాలో చూడండి, మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా షాప్కి వెళ్ళండి. కోవిడ్కు ముందు 250 రూపీస్ 270 రూపీస్ సిమెంట్ బ్యాగ్ ఉండేది, ఈరోజు 400 రూపీస్ 450 రూపీస్ సిమెంట్ బ్యాగ్ అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారో ఎవరికి తెలియదు. ఇండియాలో డిమాండ్ 300 మిలియన్ టన్స్ ఉంటే ప్రొడక్షన్ కెపాసిటీ 400 మిలియన్ టన్స్ ఉంది, అంటే ఎక్సెస్ కెపాసిటీ ఉంది. సింపుల్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. సో ప్రొడ్యూస్ చేయకుండా ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి ప్రైసెస్ పెంచేసి జనాల దగ్గర నుంచి తీసేసుకుంటారు అనమాట. అది గవర్నమెంట్స్ అందరికీ తెలుసు, తెలియదు అని పబ్లిక్ ఓపెన్ ప్రైజింగ్. ఇది 270 రూపీస్ ఉన్నది సడన్గా 2 monthsలో 400 రూపీస్ అవుతుందని ఇంపాసిబుల్. అది ఒక ఫార్మర్కి మిర్చి ప్రైస్ 20 రూపీస్ ఉన్నది, ఈరోజు 100 రూపీస్ లేదు, 40 రూపీస్ కూడా లేదు, అదే 20 రూపీస్కి అమ్ముతున్నాడు ఫార్మర్. కానీ కంపెనీస్ అందరూ అలాగా ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దర్ మనీ. సో దే యూజ్ మనీ టు బై ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అనమాట. దెన్ పేజ్ నెంబర్ 88లో అగైన్ దీస్ 4 things మీరు కూడా మీ పిల్లలకి ఈ 4 basic things చెప్పండి, ట్రై చేయండి చెప్పడానికి. దీని గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్లో పనికిరాని వీడియోస్ ఎన్ని ఉన్నాయో పనికొచ్చే వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి. మనం ఏదైనా టూల్ కానీ ఫేస్బుక్ కానీ ఎనీ టూల్ మనం వాడుకునే దాన్ని బట్టి దాని ప్రయోజనం మనకు ఉంటుంది. సో పేజ్ నెంబర్ 88లో ఏం చెప్తాడంటే, అట్లీస్ట్ టీచ్ దీస్ 4 things, బేసిక్ థింగ్స్ టు ద పీపుల్, టు యువర్ కిడ్స్ అని చెప్తాడు అనమాట. 1, అకౌంటింగ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటి. 2, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, అంటే ఏది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్, ఏది గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో సగం మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే సగం మందికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, షేర్స్ అంటే ఏంటో తెలియదు, రిజర్వ్స్ అంటే ఏంటో తెలియదు, కంపెనీకి ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో తెలియదు, ఫండమెంటల్స్ అంటే తెలియదు, టెక్నికాలిటీస్ అంటే తెలియదు, కానీ ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే చాలామంది 1,00,000 కోట్ల సంపద పోయింది, 2,00,000 కోట్ల సంపద పోయింది అంటూ ఉంటారు, కానీ ఉన్న వాళ్ళు ఎవరికి పోదు, లేని వాళ్ళే పోగొట్టుకుంటారు దాంట్లో. 3rd one, అండర్స్టాండింగ్ మార్కెట్స్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ అకౌంటింగ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్వెస్టింగ్, థర్డ్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ మార్కెట్స్. అంటే డిఫరెంట్ మార్కెట్స్,
స్టాక్ మార్కెట్ కాదు, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ. మీకు ఇప్పుడు ఒక స్టీల్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలి, స్టీల్ గురించి మీకు కనీసం ఐడియా ఉండాలి. స్టీల్ ప్రొడక్షన్ ఎంత ఉంది, స్టీల్ ఇండియాలో ప్రొడక్షన్ ఎంత అవుతుంది, చైనాలో ప్రొడక్షన్ ఎంత ఉంది, చైనా నుంచి డంపింగ్ అవుతుందా లేదా, అది దాని మీద స్టీల్ ప్రైస్ మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు బ్యాంక్స్ చూస్తే ఉంటారు. ఒక చిన్న బ్యాంక్ వెళ్ళి పెద్ద బ్యాంక్తో కలిస్తే పెద్ద బ్యాంక్ షేర్ పడిపోతుంది, చిన్న బ్యాంక్ షేర్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇట్స్ వెరీ బేసిక్ కాన్సెప్ట్. ఎందుకంటే చిన్న బ్యాంక్లో ఆల్రెడీ లాసెస్ ఉన్నాయి, అది వెళ్ళి ప్రాఫిట్ ఉన్న బ్యాంక్తో కలుస్తుంది. సో ప్రాఫిట్ ఉన్న బ్యాంక్ వాడు షేర్ హోల్డర్ ఏం ఫీల్ అవుతాడంటే, లాస్లో ఉన్న బ్యాంక్ తెచ్చి కలుపుతున్నారు, ఈ పెద్ద బ్యాంక్ కూడా నష్టపోతుందని వాడు షేర్ అమ్ముతాడు, ప్రైస్ పడిపోతుంది. ఈ నష్టాల్లో ఉన్న బ్యాంక్ ఏంటంటే వెళ్ళి ప్రాఫిట్ ఉన్న బ్యాంక్తో కలుస్తుందని అందరూ ఆ షేర్ కొంటారు అనమాట, అందుకనే ప్రాఫిట్ పెరుగుతుంది. సో అండర్స్టాండింగ్ ద మార్కెట్స్. అండ్ ద ఫోర్త్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ లా. ఆల్వేస్ హ్యావ్ ఎ లాయర్ ఇన్ యువర్ ఫ్రెండ్ సర్కిల్. మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎప్పుడూ ఒక లాయర్ ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే లా ఈజ్ ద వన్ దట్ ఈస్ మన దగ్గర చట్టసభలు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఉన్నది, ద సోల్ పర్పస్ ఆఫ్ అసెంబ్లీ ఈజ్ టు మేక్ లాస్. కానీ వాళ్ళ లాస్ తప్ప మీద అన్ని బాగా చేస్తారు. సో ఈ 4 కాన్సెప్ట్స్ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఎంత చిన్న వయసులో వీలైతే అంత చిన్న వయసులో పిల్లలకి చెప్పడానికి ట్రై చేయండి. అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, అండర్స్టాండింగ్ డిఫరెంట్ మార్కెట్స్ అండ్ ద లా. సో దెన్ మూవింగ్ ఆన్ టు అగైన్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, చిన్న అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే దే పే ట్యాక్సెస్ అండ్ దే స్పెండ్ మనీ. అంటే ముందు మనం డబ్బులు సంపాదిస్తాం, ట్యాక్సులు కట్టేస్తాం ఫస్ట్, తర్వాత ఖర్చు పెట్టుకుంటాం. కార్పొరేషన్స్ ఏం చేస్తాయంటే దే స్పెండ్ అండ్ దే పే ట్యాక్సెస్. సో వాళ్ళు ఖర్చులన్నీ దాంట్లో చూపించుకొని మిగిలిన ఏదైతే ప్రాఫిట్ ఉందో దాని మీద మాత్రమే ట్యాక్స్ కడతారు. సో నెక్స్ట్ లెసన్ నెంబర్ 5, రిచ్ ఇన్వెంట్ మనీ. సో విచ్ ఈస్ వెరీ సింపుల్. ఇందాక నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పినట్టు, రిలయన్స్ జియో ఎగ్జాంపుల్ అగైన్ చెప్పినట్టు, దే ఇన్వెంట్ మనీ. 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అంటే హీ హార్డ్లీ ఇన్వెస్ట్ 20,000 crores. అంటే కేవలం 20,000 కోట్లతో తను ఈరోజు 10%ని 45,000 crores అమ్ముకున్నాడు అనమాట. సో దే ఇన్వెస్ట్ మనీ, వీఆర్ ఆల్ పాన్స్ ఇన్ ద గేమ్ అని అనుకుంటాడు అనమాట. సో అంటే రిచ్ ఇన్వెంట్ మనీ అని ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, గ్రహాం బెల్ ఎగ్జాంపుల్ చెప్తాడు అనమాట. గ్రహాం బెల్ ఫస్ట్ తన పేటెంట్ తీసుకొని $100,000కి దాన్ని బేరం పెట్టాడు పేటెంట్ని. కానీ దాని వాల్యూ తెలియక AT&T అనే కంపెనీ $multi-billion కంపెనీ అయింది కేవలం ఆ పేటెంట్ తీసుకొని అని చెప్తాడనమాట. సో దాని గురించి చెప్తూ, I have been teaching professionally since 1984. It has been a great experience and a rewarding one. It is also a disturbing profession, for I have taught thousands of individuals and I see one thing in common in all of us, myself included. We all have tremendous potential and we are all blessed with gifts. Yet the one thing that holds all of us back is some degree of self-doubt. It is not so much the lack of technical information that holds us back, but the lack of self-confidence అంటాడు. ఇది అగైన్ జనరల్ లెసన్ అనమాట. చాలామంది మనము అగైన్ దాని కంటిన్యూషన్గా, వన్స్ వి లీవ్ స్కూల్ మోస్ట్ ఆఫ్ అస్ నో దట్ ఈస్ నాట్ సో మచ్ ఎ మ్యాటర్ ఆఫ్ కాలేజ్ degrees or good grades that count. In the real world outside of academics, something more than just grade is required. I have heard it called many things: guts, audacity, bravery, cunning అని కూడా చెప్తాడు, డేరింగ్, టెనాసిటీ, బ్రిలియన్స్ అనమాట. అంటే ఈ రిలయన్స్ జియో మీకు 4-5 years బ్యాక్ లేదు, కానీ ఆ టైంలో మనీ చాలామంది దగ్గర ఉంది. భారతీ మిట్టల్ దగ్గర ఉంది, వడాఫోన్ దగ్గర ఉంది, ఆదిత్య బిర్లా దగ్గర ఉంది, ఐడియా ఓనర్స్ దగ్గర ఉంది, గవర్నమెంట్ దగ్గర కూడా మనీ ఉంది. గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ సపోర్ట్స్ దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ద పబ్లిక్ అనమాట. సో అడాసిటీ ఎవరి దగ్గర ఉంది? దాట్ ఈస్ ద వన్ హూ ఈస్ డిసైడింగ్ అవర్ ఫేట్ ఈరోజు మార్కెట్లో. మనకు ఈ అడాసిటీ అనే వర్డ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. మీ ఎంతో గొప్ప ఉద్దేశాలు మీకు పాలిటిక్స్లో ఉండొచ్చు, కానీ అడాసిటీ ఎవరి దగ్గర ఉంది? ఆ అడాసిటీ ఉన్నవాడే ఈరోజు హీస్ డ్రైవింగ్ ద ఫుల్ ఫోర్స్. సో దాన్ని పెంపొందించండి పిల్లల్లో అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. అంటే నేను నా ఎగ్జాంపుల్ చెప్తే కూడా
నేను ఈరోజు బిజినెస్ సైడ్ ఉన్నాను. అంటే నా క్వాలిఫికేషన్ నేను చార్టెడ్ అకౌంటెంట్ అయినా కూడా, నాది ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా, నేను ఈరోజు ఆపరేషన్ సైడ్ ఉన్నాను అనమాట. దట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై డెసిషన్ అండ్ మై చాయిస్ అండ్ మై గట్ ఫీలింగ్ దట్ ఐ థాట్ దిస్ ఈస్ బెటర్ ఫర్ మీ అండ్ ఐ కెన్ షైన్ హియర్ మచ్ మోర్ దెన్ ఇన్ ఫైనాన్షియల్ ఫీల్డ్ అని అనుకున్నాను. అందుకని నేను ఫీల్డ్ మారాను అండ్ ఐమ్ క్వైట్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. అండ్ చాలామంది కార్పొరేట్స్లో, మీకు ఇండియాలో కంపెనీస్లో కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, కానీ యూరోపియన్ కంపెనీస్లో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి అనమాట. యూ కెన్ చేంజ్ యువర్ ఫీల్డ్స్, యూ కెన్ లెర్న్ అక్రాస్ డిఫరెంట్ డొమైన్స్ ఇన్ యువర్ బిజినెస్ అనమాట. అండ్ ఆల్ దీస్ హెల్ప్ యూ ఇన్ మేకింగ్ యువర్ లార్జర్ గోల్ ఈజీ అనమాట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మీన్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనే దగ్గర చెప్పడానికి మిస్ అయ్యాను. నేను ఒక ఫస్ట్ 1.5 year నేను డిలాయిట్లో పనిచేశాను. డిలాయిట్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఫర్మ్. డిలాయిట్ అంటే వరల్డ్ వైడ్ ఎవరైనా గుర్తుపడతాను అనమాట. అంటే ఆ బ్రాండ్ నేను 1.5 year పనిచేసినా కూడా నాకు ఆ బ్రాండ్ ఇప్పటికీ హెల్ప్ అవుతుంది. కానీ నేను ఆ డిలాయిట్ నుంచి ఒక పౌల్ట్రీ కంపెనీకి షిఫ్ట్ అయ్యాను 1.5 year తర్వాత. ఆ పౌల్ట్రీ కంపెనీ ఒక ఫ్యామిలీ ఓన్డ్ కంపెనీ. ఆ ఫ్యామిలీ ఓన్డ్ కంపెనీ అప్పటికి ఐ థింక్ 500-600 crores టర్న్ ఓవర్ ఉంది. నేను ఆ పౌల్ట్రీ కంపెనీ స్నేహ ఫార్మ్స్ అని, మీకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా మీకు స్నేహ ఫార్మ్స్ చికెన్ షాప్స్ ఉంటాయి. పౌల్ట్రీ కంపెనీకి వెళ్ళాడు ఏంటి అనేది నా ఫ్రెండ్స్లో చాలామందికి అర్థం కాలేదు. మా ఫాదర్ కూడా నచ్చలేదు. తనకు అసలు అర్థమే కాలేదు నేను ఎందుకు వెళ్ళాను. నేను డిలాయిట్లో రిజైన్ చేసినప్పటికీ నాకు ఈ ఆఫర్ లేదు నా చేతిలో ఏ ఆఫర్ లేకుండానే నేను డిలాయిట్కి రిజైన్ చేశాను. బికాజ్ ఐ థాట్ దట్స్ నాట్ మై గేమ్. దాంట్లో షైన్ అయ్యే వాళ్ళు, దాంట్లో ఇప్పటికీ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఇమీడియట్ బాస్ కానీ తన బాస్ కానీ నాకు ఇప్పటికీ ఫ్రెండ్స్. నేను వాళ్ళు ఇప్పటికీ కలుస్తాను హైదరాబాద్కి వస్తే. దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఫీల్డ్. బట్ నా ఫీల్డ్ అది కాదు అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. పౌల్ట్రీ కంపెనీకి షిఫ్ట్ అయ్యాను. ఆ చిన్న కంపెనీలో నాకు నేర్చుకోవడానికి చాలా వైడ్ స్కోప్ వచ్చిందనమాట. ప్రాపర్లీ అంటే వెల్ క్వాలిఫైడ్, నేను ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి నేను ఒక్కనే క్వాలిఫైడ్ పర్సన్ ఉండేవాడిని. మిగతా అందరూ ఫ్యామిలీ పర్సన్స్ ఉండేవాళ్ళు. నా ఐడియాకి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను దాన్ని మల్టిప్లై చేసుకుంటూ నేను ఇప్పటికి నా 4th కంపెనీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను చదివింది CA అయినా కూడా నేను హెచ్ఆర్లో పనిచేశాను, హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేశాను, సప్లై చైన్లో వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాను, కాంప్లైన్స్లో వర్క్ చేశాను, లీగల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో ఐ వర్క్డ్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ప్యూర్లీ బికాజ్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ టు డూ మై ఓన్ బిజినెస్. ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రీగా వాటి జీతంతో పాటు నాకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు. ఎవ్రీ మంత్ నాకు ఫ్రీ ట్రైనింగ్ కూడా దొరుకుతుంది అనమాట. అండ్ యూట్యూబ్లో మీరు ఫ్రీ టైంలో దెర్ ఆర్ అబండెంట్ నెంబర్ ఆఫ్ వీడియోస్ దట్ యూ కెన్ లెర్న్. మీకు చాలా కోర్సెరా అని ఒక విపరీతమైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు నేర్చుకోవడానికి. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ లెర్నింగ్ అనమాట ఇప్పుడు. సో అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు రియలైజ్ వేర్ యువర్ జర్నీ ఈజ్, వాట్ యువర్ లెర్నింగ్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ ఇన్ యువర్ కెరియర్ లేటర్. అదే మనకు మైండ్ యువర్ ఓన్ బిజినెస్లో చెప్తాడనమాట. దో యూర్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ ఇన్ ఏ స్మాల్ జాబ్, ఆల్వేస్ ట్రై టు ఫిగర్ అవుట్ ద బిగ్గర్ పిక్చర్. మీరు రేపొద్దున ఏం చేయాలనుకుంటున్నారు? అట్ 30s, అట్ 40s, అట్ 50s, అట్ 60s మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ లైఫ్ గోల్ ఏంటి? వెదర్ వాట్ యువర్ డూయింగ్ నౌ ఈజ్ డ్రైవింగ్ టువర్డ్స్ దట్ అనేది మీకు క్లారిటీ ఉండాలని మనకు దీంట్లో ఎగ్జాంపుల్ చెప్తాడు అనమాట. ఈ రచయిత కూడా చాలా కంపెనీస్లో పనిచేసిన తర్వాతే బయటకు వెళ్ళి హీ బికమ్స్ ఏ సక్సెస్ఫుల్ రైటర్ అనమాట. అంటే తను చాలా బిజినెసెస్ చేస్తాడు, కానీ మనకు తను ఈ బుక్ తర్వాత చాలా బుక్స్ రాశాడు, చాలా స్పీచెస్ ఇస్తాడు. ఈజ్ వెరీ క్యాపిటలిస్ట్, ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. చాలా పబ్లిక్గా డొనాల్డ్ ట్రంప్ని అడ్వకేట్ చేస్తాడు క్యాపిటలిజం కాన్సెప్ట్లో కానీ మిగతా కాన్సెప్ట్స్లో. తన లైఫ్ స్టైల్ని మనం కాపీ చేయలేకపోవచ్చు, కానీ ఈ బుక్లో మనకు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ బుక్ ద్వారానే తన ఎంపైర్ని బిల్డ్ చేసుకున్నాడు. ఈ బుక్ తర్వాతనే చాలా బుక్స్ రాశాడు. ఈ బుక్ని ఫండమెంటల్ బేసిస్గా పెట్టుకొని మిగతా బుక్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ బుక్ చదివితే మనకు మిగతా బుక్స్ పెద్ద చదవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ చాప్టర్ 6 ఈజ్ వర్క్ టు లెర్న్. సో సారీ, ఐ జంప్డ్ ద టాపిక్. వర్క్ టు లెర్న్ అని నేను ఇందాక నా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చాప్టర్ 6 ఈజ్ వర్క్ టు లెర్న్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ మనీ, వర్క్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంటే ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ కమింగ్ ఫ్రమ్ ద కంపెనీ అపార్ట్ ఫ్రమ్ మనీ. Then coming to page number 115. Then there are a lot of examples. ఇంకో పేజ్లో ఏం చెప్తాడంటే మోస్ట్ పీపుల్ నెవర్ విన్ బికాస్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్. అంటే పీపుల్కి 2 ఫియర్స్ ఉన్నాయి, 2 క్వాలిటీస్ ఉన్నాయి అని అంటాడు అనమాట, గ్రీడ్ అండ్ ఫియర్.
ఈ గ్రీడ్ వలన, ఈ ఫియర్ వల్లనే లాట్ ఆఫ్ పీపుల్ హూ కెనాట్ సీ సక్సెస్ అని చెప్తాడు అనమాట. పీపుల్ హూ డోంట్ టేక్ డెసిషన్స్ బికాస్ దర్ ఫియర్, దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చాలా చోట్ల చెప్తాడు అనమాట మనకి ఈ రచయిత. దెన్ కమింగ్ బ్యాక్ టు దిస్ అగైన్, వర్క్ టు లెర్న్ చాప్టర్ 6లో మనకి ఇంట్రొడక్షన్లో ఏం చెప్తాడంటే, జాబ్ సెక్యూరిటీ మెంట్ ఎవ్రీథింగ్ టు మై ఎడ్యుకేటెడ్ డాడ్. అంటే తన సొంత నాన్న ఎప్పుడు కూడా హ్యావ్ ఎ జాబ్ దట్ సెక్యూర్స్ యర్ లైఫ్ అని చెప్తూ ఉంటాడు. అదే రిచ్ డాడ్ వచ్చేసరికి లెర్నింగ్ మెంట్ ఎవ్రీథింగ్. సో ఏది చేసినా కూడా యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అని చెప్తాడనమాట. దెన్ కమింగ్ టు దెన్ ఇంకోటి దీంట్లో మనం ఒకటి అంటే సైకాలజీని క్యాపిటలిస్ట్ ఎలా వాడుకుంటారని చెప్పడానికి నేను ఒక పారాగ్రాఫ్ చదువుతాను. ఈ రచయిత ఫస్ట్ ఒక బుక్ రాస్తాడనమాట, దాని పబ్లిషర్ దగ్గరికి వెళ్తాడనమాట. సో వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై ఫస్ట్ బుక్, ఐ వాంటెడ్ టు నేమ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ రిచ్ అండ్ హ్యాపీ డోంట్ గో టు స్కూల్. ఇది టైటిల్ అనమాట. చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఇఫ్ యూ వాంట్ టు బీ రిచ్ డోంట్ గో టు స్కూల్ అని ఎవరు చెప్తారు మనకు? ఎవరు చెప్పరు. సో కానీ ఆ పబ్లిషర్ ఏమంటాడంటే, లెట్స్ ట్రై టు చేంజ్ ద నేమ్ టు ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్తాడనమాట. అంటే బుక్ నేమ్ టైటిల్ చేంజ్ చేద్దామని అంటాడు. దానికి ఇతను ఏమంటాడంటే, పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలంటే ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎవడు కొన్నాడు బుక్, ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ అండ్ హ్యాపీ డోంట్ గో టు స్కూల్ అని పేపర్ పబ్లిష్ చేస్తే చాలామంది బుక్ కొంటారు అని అంటారనమాట. ఈరోజు మీరు చాలామంది, నేను కూడా చాలాసార్లు రాసే ఉంటాను, ఈ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ అన్నీ చాలా చాలా క్యాచీగా ఉంటాయన్నమాట. అంటే చాలా వల్గర్గా, చాలా చాలా డర్టీగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కేవలం మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి. మనం ఒక వీడియో ఓపెన్ చేస్తూనే ఒక సెమీ న్యూడ్ ఒక ఫోటో ఉంటుందన్నమాట. దాంట్లో మనం ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్గా డిఫరెంట్ వీడియో ఉంటుంది. కానీ జస్ట్ టు క్యాచ్ యువర్ ఐ, మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. దెన్ కమింగ్ టు దెన్ ఈ బుక్లో ఈ రచయిత ఏం చెప్తాడంటే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ని కూడా తను ఎంకరేజ్ చేస్తాడనమాట, విచ్ ఈస్ నాట్ ఫేర్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రాడ్. సో ప్లీజ్ డోంట్ ఫాలో దాట్. Then what's the time? Okay, 30 minutes. Then ఇంకో చోట ఏం చెప్తాడంటే, I am not interested in going to gym, but I go because I want to feel better and live longer. Unfortunately, there is some truth to the old statement, you can't teach an old dog new tricks. అంటే అలవాట్లు మార్చుకోవడం చాలా కష్టమని చెప్పే పద్ధతిలో ఇది చెప్తాడనమాట. మీరు జిమ్కి ఇష్టం లేకపోయినా కూడా వెళ్తారనమాట. ఎందుకంటే ద బిగర్ పిక్చర్ ఈజ్ క్లియర్. మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం వెళ్తారు. కానీ చాలామంది వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే, ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టు జిమ్ ఈజ్ డిఫికల్ట్. వన్స్ యూ గో టు జిమ్ ఎవ్రీబడి డస్ ఎక్సర్సైజ్. కానీ ఆ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ జిమ్ అనేది, మీరు ఇంట్లోంచి లేచి జిమ్లో అడుగు పెట్టే ప్రాసెస్ని మీరు విన్ చేయగలిగితే, దెన్ ద సక్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్తాడనమాట. Which is also very true in your regular life. And then after this chapter, then it goes into personality development anamata, overcoming obstacles అని చెప్తూ, there are these 5 categories: fear, cynicism, laziness, bad habits, arrogance. ఇవన్నీ మీరు యూ హ్యావ్ టు విన్ ఓవర్ అని తను చెప్తాడనమాట. ఇంకొక కాన్సెప్ట్ ఒకటి చెప్తాడనమాట, అంటే హౌ టూ పీపుల్ థింక్ డిఫరెంట్లీ ఇన్ గివెన్ సినారియో అని చెప్తూ మనకు ఒక స్టోరీ చెప్తాడనమాట. ఆ స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్లో వాటర్ అంటే చెరువు చాలా దూరంగా ఉంటుంది. ఆ దూరంగా ఉన్న చెరువులోంచి ఆ విలేజెస్ అందరూ వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారనమాట. కానీ ఆ ఊర్లో పెద్దలు ఏమనుకుంటారంటే, ఇట్లా తెచ్చుకోవడం బరువు అవుతుంది, మనం ఏదైనా కాంట్రాక్ట్ ఇద్దాం ఎవరికైనా, ఈ మనకు నీళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు, మనం వాళ్ళకి పే చేద్దామని కాంట్రాక్ట్ పిలుస్తారన్నమాట. ఇద్దరు వస్తారు కాంట్రాక్టర్స్. వాళ్ళిద్దరిని, సరే మీ ఇద్దరికి ఇస్తాము, మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్తారనమాట. ఒకడు వెంటనే పని మొదలు పెడతాడు. ఒక ట్రాక్టర్ పెడతాడు, కొన్ని ట్యాంకర్లు పెడతాడు, వెళ్ళి ఫిజికల్గా వాటర్ తీసుకొని వచ్చి ఆ విలేజ్ అంతా పంచుతూ ఉంటాడు అనమాట. సో హీ స్టార్ట్స్ మేకింగ్ మనీ. ఇంకొక సెకండ్ వ్యక్తి ఒక 6 months గాయబ్ అయిపోతాడు. అంటే 6 months మనకు కనపడకుండా వెళ్ళిపోతాడు అనమాట.
సో అందరూ ఏమనుకుంటారంటే వాడు ఫూల్, అనవసరంగా వానికి ప్రాజెక్ట్ ఇచ్చాము, వీడొక్కడే డబ్బులు సంపాదిస్తున్నాడు, వీడు మేధావి అని చాలామంది అనుకుంటారు. వెళ్ళిపోయిన ఇంకొకటి ఏం చేస్తాడంటే 6 months తర్వాత వచ్చి మొత్తం ఇంజనీర్లని ఒక పెద్ద బ్యాచ్ని తీసుకొని వచ్చి పైప్ లైన్ వేసేసి 10 చోట్ల ఊర్లో కుళాయిలు పెట్టేస్తాడు. సో జనాలందరూ ఈజీగా ఉంది అని వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. వాడు మొత్తం మెకనైజేషన్ చేశాడు కాబట్టి హీ ఆఫర్స్ 25% డిస్కౌంట్ అనమాట. సో ఈ ఫస్ట్ వాడు కూడా వాని ప్రైస్కి మ్యాచ్ అవ్వాలని వీడు కూడా 25% డిస్కౌంట్ ఇస్తాడు. బట్ వీటి దగ్గర కంప్లీట్గా హెవీ ఎక్విప్మెంట్ ఉంది, హెవీ మ్యాన్ పవర్ ఉంది. సో హౌ క్యాపిటలిజం డిఫరెన్షియేట్స్ బిట్వీన్ మేకింగ్ మనీ అనేది ఈ ఎగ్జాంపుల్ చెప్తాడనమాట. సో దెన్ the rest of the chapters are, as I said, very personality driven concept అనమాట. How you have to change your lifestyle అని చెప్పడంలో మిగతా 6, 7, 9 chapters 7, 8, 9 chapters చెప్తాడు. సో ఇది టూకీగా నేను చెప్పాలనుకున్న ఇంట్రొడక్షన్ ఈ బుక్ గురించి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ యువర్ సెల్ఫ్, ఐ కెన్ రికమెండ్ యూ టు రీడ్ ఇట్ వన్స్. అంటే అన్నీ చదివి బుర్రకెక్కించుకోవాలని కాకపోయినా కూడా the basic concepts of income, expenditure, investments, taxes, the power of corporation, as I told you. మీ దగ్గర చిన్న షాప్ ఉన్నా కూడా కంపెనీ పెట్టుకుంటే ఐ థింక్ యూ విల్ బీ సేవింగ్ ఎ లాట్. ఐ మీన్ ఇఫ్ యూర్ పేయింగ్ ట్యాక్స్. ఇఫ్ యూఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్ దెన్ దిర్ ఇస్ నో వరీ అట్ ఆల్. సో ఐ థింక్ ఐఎమ్ డన్ ఇన్ 37 minutes. We have about another 20 minutes for the questions. సో క్వశ్చన్స్, నేను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా దీని గురించి డిస్కస్ చేయాలనుకున్నా కూడా యూ కెన్, నేను ఫస్ట్ నుంచి ఐ విల్ గో త్రూ ద కామెంట్స్ ఇఫ్ ఐ హ్యావ్ టు కవర్ ఎనీథింగ్. టు వాచ్, ఓకే. Question. No, there is no question. ఈ బుక్లో ఇంకొక చోట వెల్త్ అనే దాని గురించి చెప్తాడనమాట. చాలామంది నెట్వర్త్కి వెల్త్కి రెండు ఒకటే అని అనుకుంటా ఉంటారు. అది కాదు. నెట్వర్త్ అంటే నీ దగ్గర ఉన్న ఆస్తులు, వెల్త్ అంటే నీకు రిటర్న్ ఇన్కమ్ని ఇచ్చే ఆస్తులు అని చెప్తారనమాట. దానికి డిఫరెన్స్ ఏంటంటే, మీ దగ్గర చాలామంది ఉంటారు, మీ దగ్గర లెట్సే లాట్ చాలామంది ల్యాండ్స్ ఉంటాయి. అంటే మీరు రాయలసీమలో వచ్చి చూస్తే చాలామందికి 20 acres 30 acres ల్యాండ్ ఉంటుంది. కానీ 1 yearకి 2 lakhs ఇన్కమ్ కూడా రాదు దాని మీద. సో అలాంటప్పుడు అది మీ ఆస్తి అవుతుంది, కానీ మీ నెట్వర్త్ అవుతుంది, కానీ అది వెల్త్ కాదు. వెల్త్ అనేది ఏంటంటే, మీకు ఎవ్రీ ఇయర్ మీకు కనీసం మీరు బతకడానికైనా కనీసం ఒక ఫిక్స్ ఫార్మ్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ కానీ ఇయర్లీ రెవెన్యూ కానీ ఇచ్చేది వెల్త్ అవుతుంది. సో మీరు వెల్త్ని బిల్డ్ చేసుకోండి, నెట్వర్త్ని కాదు అని అంటాడనమాట. సో అది ఒక లెర్నింగ్ కర్వ్ ఈ బుక్లో. దెన్ సో శ్రీశైల్ గారు అన్నట్టు ప్రజలకు ఇచ్చే ఉచితాలు దోచిపెట్టడం డోంట్ గో వేస్ట్. ఇది నేను ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పాను అనమాట. పీపుల్ స్పెండ్ దట్ మనీ, బై గూడ్స్, క్రియేట్ డిమాండ్. ఇట్స్ మీరు ఈ మధ్యన ఐ థింక్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఒక ఆయనకి, అభిజిత్ బెనర్జీ. ఐ థింక్ హీ ఆల్సో అడ్వకేట్స్ గవర్నమెంట్స్ గివింగ్ మనీ టు ద పీపుల్ అనమాట. ఇదేంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో కూడా ఇదే కాన్సెప్ట్ అనమాట. యూ పంప్ ద మనీ ఇన్ టు ద పబ్లిక్ లిటిల్ బై లిటిల్ సో దట్ దే కంటిన్యూ టు స్పెండ్ అండ్ డ్రైవ్ ద ఎకానమీ. సో ఈ డ్రైవింగ్ ఎకానమీ ఏమవుతుందంటే, యాజ్ అన్ వెన్ ద కార్పొరేట్స్ కమింగ్ టు పిక్చర్, వెల్త్ అక్యుములేషన్ అవుతుందన్నమాట. మీరు ఒక 1000 రూపీస్ ఖర్చు పెడితే, మీరు ఇంకో కాన్సెప్ట్ మీరు దీంట్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటంటే, మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ లాంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇవన్నీ మీకు ఉంటేనే, ఇన్కమ్ ఉంటేనే మీరు ట్యాక్స్ కడతారు. ఇన్కమ్ ట్యాక్స్ లేకుంటే కట్టరు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ ఏంటంటే, జిఎస్టీ మీ రాబడిని బట్టి కాదు. జిఎస్టీ మీరు కట్టేది మీ ఎక్స్పెండిచర్. ఓకే, ద ఫస్ట్ వీడియోకి నేను ఇప్పుడు కామెంట్స్ చూడగలుగుతున్నాను. ఒక ఆయన అడిగారు, ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ టు ఎనీ పర్సన్ హూ కేమ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అండ్ రూరల్ ఏరియా? డెఫినెట్లీ అండి. నేను కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాట్ వెల్ ఆఫ్ అండ్ వెరీ మచ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్.
యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ స్టెప్పింగ్ స్టోన్స్. మీరు ఒక్కసారిగా అందరూ ఓవర్ నైట్ రీచ్ అయిపోలేరు, పొలిటీషియన్స్ అయిపోయినట్టు. బట్ యా, ఇఫ్ యూ కెన్ మేక్ స్టడీ ప్రోగ్రెస్, ఇఫ్ యూ కెన్ మేక్ గుడ్ ప్లాన్, డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది ఎవరికైనా కూడా. యూ మే నాట్ మేక్, అంటే మీరు 100 కోట్లు 200 కోట్లు సంపాదించలేకపోవచ్చు, కానీ యూ కెన్ హ్యావ్ ఏ రీజనబుల్లీ గుడ్ లైఫ్. Then we want cash to people to combat crisis. Yes. Union government to give cash to people to combat the crisis. 100% yes. మిగతా ప్రపంచంలో చాలా దేశాలు వాళ్ళ ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చాయి. డబ్బులు ఎందుకు ఇచ్చాయంటే, మీకు ఎకానమీలో ఎప్పుడు కూడా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, సప్లై సైడ్ అండ్ డిమాండ్ సైడ్. సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే, సప్లై చైన్లో ఇబ్బందులు వచ్చినప్పుడు. అంటే మీరు లెట్సే మీరు పెట్రోల్ మీకు సౌదీ నుంచి రావాలి, సౌదీ నుంచి ఇండియాకి రావడం మధ్యలో ఏదో యుద్ధం వలన ఆగిపోయాయి. సో అవి సప్లై సైడ్ ఇష్యూస్. ఇప్పుడు కోవిడ్ అనేది సప్లై సైడ్ ఇష్యూ కాదు. అంటే ఈరోజు కార్లు కొనేవాడు ఉంటే, కియా కెన్ ప్రొడ్యూస్ కార్స్ అండ్ సెల్. టుడే దెర్ ఇస్ నో బడీ టు బై కార్స్. అది డిమాండ్ సైడ్ ఇష్యూ. గవర్నమెంట్, మన దగ్గర గవర్నమెంట్, ఓకే, ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్, బట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సప్లై సైడ్ ఇష్యూస్ని ఫిక్స్ చేస్తుంది. నేను బ్యాంక్స్కి కంపెనీస్కి లోన్స్ ఇస్తాను, తక్కువ రేట్కి ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తాను, ఇవన్నీ కాదు. పీపుల్ నీడ్ మనీ టు స్పెండ్ కదా. ఇఫ్ పీపుల్ హ్యావ్ నో మనీ టు స్పెండ్, అంటే మనుషుల దగ్గర డబ్బులే లేనప్పుడు ఖర్చు పెట్టడానికి, కంపెనీస్ ఏం ప్రొడ్యూస్ చేస్తే ఏం లాభం, ఎంత ప్రొడ్యూస్ చేస్తే ఏం లాభం. 100% గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ పీపుల్ టు మనీ టు పీపుల్. డెట్ నుంచి వెల్త్ ఎలా చేయగలము? ఇట్స్ వెరీ ఈజీ. యూ లుక్ అట్ ఎనీ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్, దే పుట్ 25% ఆఫ్ ద మనీ, దే టేక్ 75% ఫ్రమ్ ద లోన్, దే డూ బిజినెస్. కంపెనీకి, బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేయాల్సింది 12%, బట్ దేర్ ప్రాఫిట్ ఈస్ 20%. సో దే పే ద బ్యాంక్ 12% అండ్ కీప్ ద 8%. సో దిస్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే నాకు ఇది మిగిలిపోయినట్టే. So I'll answer that a bit privately. Yeah, CVR, yes, pumping money to the poor, yes, it helps. But beyond a point, అది హెల్ప్ చేయకపోవచ్చు అండి. అంటే పంపింగ్ మనీ టు ద పూర్ అనేది, అగైన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దెర్ ఇస్ 2 వే ఆఫ్ పంపింగ్ మనీ. ఎగ్జిస్టింగ్ మనీని పంప్ చేయడం, అంటే మన దగ్గర ఉన్న మనీని పంప్ చేయడం, కొత్తగా ప్రింట్ చేసి పంప్ చేయడం. కొత్తగా ప్రింట్ చేసి పంప్ చేసినా కూడా పర్లేదు, కానీ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ పర్లేదు, until unless your economy recovers to that extent. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ద మనీ. ఏదో ఒక రంగుల కాగితాలు ప్రింట్ చేసినంత మాత్రాన ఒకదానికి 100 ఒకదానికి 50 అని చెప్పలేం, కానీ ఇట్ నీడ్స్ వాల్యూ. సో ఇప్పుడు మొన్న కేసీఆర్ కూడా అన్నాడు అనమాట, బ్రింగ్ హెలికాప్టర్ మనీ అని. అంటే హెలికాప్టర్ మనీ అంటే జస్ట్ ప్రింట్ మనీ అండ్ డిస్ట్రిబ్యూట్. ఆర్బీఐ విల్ ప్రింట్ మోర్ మనీ అండ్ దెన్ గివ్ ఇట్ టు ఎవ్రీబడి. సో అదేమవుతుందంటే, 10 రూపాయలకు రావాల్సిన బ్రెడ్ మీకు 20 రూపీస్ ఇస్తే కానీ రాదు, ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉంటుంది, బ్రెడ్ ఉండదు. సో మీరు బ్రెడ్స్ కూడా అంతే ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు, దాన్ని కన్స్యూమ్ చేసే మనుషులు కూడా అంతే ఉన్నప్పుడు, దెన్ ద 20 రూపీస్ హ్యాస్ వాల్యూ. సో మీరు పంపింగ్ మనీ హెల్ప్స్, బట్ టు ఏ సర్టన్ ఎక్స్టెంట్, నాట్ టు ద గ్రేట్ ఎక్స్టెంట్. సో MNREGA స్కీమ్ అయితే డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అంటే ఎవ్రీ పూర్ పర్సన్కి 2000 రూపీస్ ఇవ్వడం, 3000 రూపీస్ ఇవ్వడం ఉన్న బడ్జెట్లోంచి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే దే అగైన్ స్పెండ్ దాట్. బట్ ఎక్కడ స్పెండ్ చేస్తారనేది అగైన్ ఎ బిగ్ కాన్సెప్ట్ ఇన్ ఎకనామిక్స్. అంటే ఈరోజు వీఆర్ నాట్ కవరింగ్ ద టాపిక్ అండ్ ఐఎమ్ అబౌట్ టు ఎండ్ మై టైమ్. మేబీ వీ కెన్ డిస్కస్ ఆన్ అదర్ టైమ్. మొన్న ఒక ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు, ఈ చిన్నపిల్లలు స్కూల్ పంపిస్తే తల్లులకి 15,000 రూపీస్, ఐ థింక్ ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 రూపీస్ వచ్చింది అని గవర్నమెంట్ ఇచ్చింది. సో ఇది ఎలా నెగటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయంటే, ఇవ్వడం మంచిదే, ఇవ్వడం దాని గురించి నో డిస్కషన్. పిల్లలకి ఆ డబ్బు తీసుకొని పేరెంట్స్ అందరూ పిల్లలకి మంచి ఫుడ్ పెట్టినా కూడా మంచిదే, వాళ్ళకి పుస్తకాలు కొన్నా కూడా మంచిదే, ఎందుకంటే అది మనీ సర్క్యులేట్ అవుతుంది. ఈ సప్లై చైన్లో చాలామంది ఉంటారు, పుస్తకాలు అమ్మేవాళ్ళు, ఫుడ్ అమ్మేవాళ్ళు, రైతులు ఉంటారు, చాలామంది లాభపడతారు. కానీ ఆ 15,000 రూపీస్, లెట్స్ ఇమాజిన్ ఇఫ్ దే బై ఎ టెలిఫోన్, ఇఫ్ దే బై ఎ మొబైల్ ఫోన్, ఇఫ్ దే బై ఏ మిక్సర్ గ్రైండర్, ఇఫ్ ద ఫాదర్, అంటే ఆ తండ్రి బలవంతంగా డబ్బులు తీసుకెళ్ళిపోయి ఒక లిక్కర్ కొని తాగేశాడు అనుకోండి, అగైన్ వెల్త్ ఈజ్ అగైన్ కంప్లీట్లీ మూవింగ్ టువర్డ్స్ ద ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ దట్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ దట్ మొబైల్ కంపెనీ. సో అల్టిమేట్గా గవర్నమెంట్ ఇచ్చిన మనీ దేనికి స్పెండ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఒకప్పుడు
ఎవ్రీ విలేజ్ వాజ్ అ నెట్ ఎక్స్పోర్టర్. అంటే విలేజ్ బయట నుంచి తెచ్చుకునేది తక్కువ, విలేజ్ నుంచి బయటకు వెళ్ళేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది అనమాట. ఏ విలేజ్కి వెళ్ళినా కూడా మీకు కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి, ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది, ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, లిక్కర్ షాప్స్ ప్రతి ఊర్లో ఉన్నాయి ఇప్పుడు లిక్కర్ షాప్స్. నేను చిన్నప్పుడు ప్రతి విలేజ్లో లిక్కర్ షాప్ ఉండేది కాదు. సో వేర్ ఈస్ దట్ మనీ గోయింగ్ అనేది ఎకానమిక్స్లో ఇట్ డిఫైన్స్ యువర్ నేషన్స్ ప్రోగ్రెస్ అనమాట. Then business entails certain compliances in India. Yeah, compliances, yes, 100%. నేను ఇందాక చెప్పినట్టు లాలో కంప్లైన్స్ కూడా ఒక బిగ్ పార్ట్. సో మీకు యూరోపియన్ కంపెనీ చూస్తే వీ హ్యావ్ హ్యూజ్ డిపార్ట్మెంట్ ఆన్ కంప్లైన్స్. మా కంపెనీలో రూల్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ కంప్లైన్ జస్ట్ డోంట్ డూ బిజినెస్ అంటారు అనమాట, సింపుల్గా. అంటే యూ డోంట్ ట్రై టు బైపాస్ ద లా, యూ ట్రై టు వర్క్ అరౌండ్ ద లా అంటారు, కానీ యూ కెనాట్ సింప్లీ ఇగ్నోర్ ద లా. ఇండియాలో మేబీ డిఫరెంట్గా వర్క్ అవుతూ ఉండొచ్చు, గివెన్ ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎవ్రీ డ్యామ్ థింగ్ ఇన్ ద లైఫ్ ఇన్ ఇండియా. బట్ చాలా కంట్రీస్లో అలాగా ఏముండదు. దెన్ అడాసిటీ వర్సెస్ ఇంటిగ్రిటీ. సమ్ లైక్ టాటా ప్రిఫర్ ఇంటిగ్రిటీ. యా, అగైన్ ఇట్స్ ఎ డిబేటబుల్ కాన్సెప్ట్ అండి భార్గవ్ గారు. అడాసిటీ, మీరు రతన్ టాటా, మీరు నీరా రాడియా టేప్స్ చూస్తే రతన్ టాటా మీద అంత మీకు ఇంప్రెషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎవ్రీబడి లాబీస్. బిజినెస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లాబీ చేస్తారు. అమెరికాలో అది చాలా చట్టబద్ధంగా జరుగుతుంది, లాబీస్ ఉంటారు. ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు డిస్క్లోజ్ హౌ మచ్ దే పే టు ద లాబీస్. ఇండియాలో మనకు లాబీయింగ్ అనేది ఓపెన్ కాదు, చాలా సీక్రెట్గా జరుగుతుంది. చాలా మనీ ఫ్లో ఉంటుంది లాబింగ్లో. ఐ డోంట్ నో హూ బెనిఫిట్స్ ఫ్రమ్ దాట్. యా, ఇంటిగ్రిటీ అనేది మేడిపండు మాదిరి అనమాట, ఓపెన్ చేస్తే కానీ తెలియదు అనమాట. ఇందాక నేను ఒక సెషన్ అటెండ్ అయ్యాను మా గురుకుల్ సొసైటీ మీద. చిన్న వీరభద్ర గారు చెప్తున్నారనమాట, గురుకుల్ సొసైటీ నుంచి వచ్చిన చాలామందికి ఈ ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది అని. ఇంటిగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ రైట్ థింగ్ ఈవెన్ ఇఫ్ నోబడీ ఈజ్ వాచింగ్ యూ. సో యా, ఇంటిగ్రిటీ ఉండొచ్చు, టాటా దగ్గర ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ నేనేమనుకుంటానంటే టాటా ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ అనుకుంటాను ఇండియాలో. ఎందుకంటే అల్టిమేట్గా టాటా సన్స్ ఈజ్ ద మేజర్ షేర్ హోల్డర్ ఇన్ ఆల్ ద టాటా కంపెనీస్. అండ్ టాటా సన్స్లో మేజర్ మనీ గోస్ టు ద ఫిలాంథ్రపీ. అంటే వాళ్ళు పర్సనల్గా వెల్త్ని అమాస్ చేసుకోరనమాట టాటాస్ యాజ్ ఎ ఫ్యామిలీ. లైక్ రిలయన్స్ ఈజ్ టాటాస్ ఎన్ని రోజుల నుంచో బిజినెస్లో ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఇన్ ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ లిస్ట్లో లేరు వాళ్ళు. రతన్ టాటా లేడు, వాళ్ళ తాత లేడు, కానీ ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఎందుకంటే ముఖేష్ అంబానీ అమాసెస్ ద వెల్త్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ. హీ బిల్డెడ్ హౌస్ ఆఫ్ $1 billion, అంటే 5,000 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. నలుగురు ఉండడానికి 5,000 కోట్లు ఇల్లు అవసరం లేదు. మీరు జపాన్కి వెళ్ళి ఏ పెద్ద కంపెనీ సీఈఓ అని చూసుకున్నా కూడా అంత పెద్ద, అమెరికాలో కూడా లేరు అంత పెద్ద ఇల్లు కట్టుకునేవారు. బిల్ గేట్స్ కూడా అంత పెద్ద ఇంట్లో లేడు. ఎనీవే, ఇట్స్ పర్సనల్ చాయిస్, వీ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. బట్ yeah, on any given point of time, if you compare Reliance versus Tata, yeah, definitely Tata has more integrity. At the same time, they do some lobbying. Without lobbying, no business works in India or anywhere else. Then between rich dad and poor dad, vulnerabilities levels are different. Yes, when they affect their choices they make. Yes. అంటే ద వ్యూ పాయింట్ అంటాం కదా, ద రిచ్ డాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్ అబౌట్ ద సొసైటీ. రిచ్ డాడ్ ఏమంటాడంటే యూ డూ ద బిజినెస్, యూ మేక్ ద మనీ, దెన్ యూ డొనేట్ ద మనీ యూ వాంట్ అంటాడు. అంటే చాలామంది ఇప్పుడు ఈ మధ్య నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటారు అనమాట, సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ బిజినెస్, లెట్స్ సే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఎ రాంగ్ వే, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఐఎమ్ ఫీడింగ్ 300 పీపుల్. నేను ఏదైనా సోషల్ కాజ్ కోసం వచ్చినప్పుడు ఐఎమ్ డొనేటింగ్ లాట్ ఆఫ్ మనీ. నీ దగ్గర మనీ లేనప్పుడు నువ్వు ఏం డొనేట్ చేస్తావు, నీ వలన ఏం మంచి అవుతుంది అని అంటారు అనమాట. దీస్ ఆర్ టూ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆన్ ద వే సొసైటీ వర్క్స్. ఐ డోంట్ నో whom to find fault or whom to say right, but yeah, there are two different schools of thought అనమాట. డెఫినెట్గా we have to have a వ్యూ పాయింట్, అండ్ దెన్ ఆ వ్యూ పాయింట్లోంచి మనం ప్రపంచాన్ని చూస్తాం అనమాట. ఇప్పుడు అమెరికాలో జరిగే అల్లర్ల గురించి కూడా there are few people who say that what blacks are doing is wrong. There are few people who say what black people is doing right. So our viewpoint decides our decisions, our choices. Then yeah, I think so far these are the comments. I don't see many questions coming on this.
ఐ హోప్ నోబడి ఫ్రమ్ మై కంపెనీ వాచెస్ దిస్ వీడియో, ఎందుకంటే మళ్ళీ శాలరీ ఇవ్వాలా నువ్వు నేర్చుకున్నాను దానికంటారు. యా అగైన్ ఇఫ్ సంబడి కన్సిడర్స్ నేను ఎవరిని జాబ్ మానేసి అందరినీ బిజినెస్లోకి వెళ్ళండి అని చెప్పట్లేదు. I think yeah, we crossed too much time. Okay, yeah, I'll stop here. మీరు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. I can personally reply on all those comments. Yeah, see you another time on another book if it makes sense. Thanks for watching. Have a good day. Have a good night. Sorry. Thank you, Srishal garu.